మాస్టర్స్ యోగి గారు సాంగ్ పాడతారు బిగినింగ్ లో, మళ్ళీ మళ్ళీ ఒక అందరూ వచ్చినారు, మళ్ళీ ఒకసారి సాంగ్ పాడి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రిహార్సల్ అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 స్టార్ట్. నందనవనమగు ఈ లోకమునే సృష్టించినవో వనమాలి, మరచితివో ఓ మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను, మాటలు నేర్చిన మానవ జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే కరిగి, మనిషే పెరిగి మనసే కరిగి, మమతే మరిచాడు మానవుడు. నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థము మానుకొని సమతే పెంచుకొని, స్వార్థము మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు.
ఓకే సార్, థ్యాంక్ యూ. సాంగ్ వచ్చిందా సార్? సూపర్ వచ్చింది సార్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు నమస్తే, థ్యాంక్ యూ. సుందర్ రెడ్డి గారు. సోమ సుందర్ రెడ్డి గారు. వీరభద్రరావు మాస్టర్ కు నమస్కారాలు. విజయరామ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సెషన్ లో ఉన్నటువంటి మాస్టర్లకు, వీక్షిస్తున్నటువంటి మాస్టర్లకు ధన్యవాదాలు మాస్టర్. క్లాస్ ఈ రోజు చాలా మంచిగా బాగుంది సార్. సాంగ్ చాలా బాగా వచ్చింది. క్లాస్ ఇదేనా సార్ సబ్జెక్టు థీము? లేదు, క్లాస్ చెప్దాం మనము. చతుర్చక్షుల రోజు అనుకున్నాం కదా సాంగ్స్ గురించి అని, అదే దానికి రిహార్సల్ ఈ రోజు. ఎక్సలెంట్ సార్, యోగి గారు ఎక్సలెంట్. బాగుందా సాంగ్? బాగుందా? సరే, ఎందుకు ఈ సాంగ్ పాడానంటే చతుర్చక్షుల వేద పురాణం. ఎందుకంటే ప్రకృతి భగవంతుడు ఎన్నో రకాలుగా మనకి నిర్మించాడు, భలే అందాలు సృష్టించాడు, అన్ని మరిచి బ్రతుకుతున్నాడు మానవుడు. అవును సార్, అందుకే అలా మర్చిపోకూడదని ఒక్కసారి గుర్తు చేశారు మళ్ళీ ప్రజలకి. చాలా ఎక్సలెంట్ సార్. మీరు ఏది చేసినా గానీ హైలైట్ సార్. హైలైటే. అసలు యాక్చువల్లీ మీరు విజయరామిరెడ్డి గారికి షేవింగ్ చేయించాం స్పెషల్. విజయరామిరెడ్డి గారిని మీరు ఎలా చూసి చాలా అయ్యి ఉంటారు. ఏది చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారు సార్. సూపర్. ఒక చిన్న కథ ద్వారా మనము మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈ రోజు ఒక చక్కటి కథ తెలుసుకుందాం. ఈ రోజు మనము చతుర్చక్షుల వేద పురాణం అని పెట్టుకున్నాం. ఏ వేదాలు ఏ పురాణాలు ఉండవు, ఇక్కడికే తీసుకొస్తాం అన్ని. ఎక్కడికో మీరు వెళ్ళొద్దు, మీ దగ్గరే అంతా ఆ వేదము పురాణము ఎలా ఉంటుందో క్లియర్ గా తెలుసుకునే అవకాశం ఈ యొక్క సెషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒక చిన్న కథ మనము చెప్పుకుందాం. ఈరోజు ఒక కథలో ముఖ్యాంశం ఏంటంటే, ఒక నగరంలో ఒక మహావిష్ణువుకి మహాభక్తుడున్నాడు. విష్ణు అంటే మహాప్రాణం అన్నమాట ఆయనకి. అంతటి ప్రాణమైనటువంటి విష్ణు భక్తుడు ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే, ఆ నగరానికి వర్షాలు బాగా పడి వరదలు వస్తాయి. వరదలు వస్తే నగరంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ యొక్క వార్డు ఇన్ఛార్జీలు గాని, ప్రెసిడెంట్లు గాని, ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక మంచి మార్గం ప్రజలకు కల్పించాలని అందరికీ ఈ యొక్క వర్షం నీటికి ఇబ్బందులు పడుతూ అందరూ ఇళ్ళ నుంచి ఇంకో దగ్గరికి దాటలేక ఇబ్బందులు పడుతున్న టైంలో వాళ్ళు ఏం చేశారంటే, పెద్దవాళ్ళు నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా ఆ పడవలు వేశారు. అక్కడ ఆ రోడ్లలోంచి అక్కడ దాటడానికి ఇలాగ పడవలు వేస్తే చాలా మంది దాటుతూ వెళ్ళిపోతున్నారు. చక్కగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి నిర్ణయించినటువంటి మార్గాలు ఇచ్చారు కాబట్టి చక్కగా ఆ యొక్క మార్గంలోంచి వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు. అలా ఉపయోగించుకుంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. ఇతను మహావిష్ణువుకి మహాభక్తుడు. ఇతను మాత్రం ఉపయోగించుకోడు. నా విష్ణు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలా చూస్తాడో చూస్తాడు. చక్కగా అందరూ వెళ్ళిపోతున్నారు. పడవల రూపంలో అనేక రకాలుగా పడవలు వస్తున్నాయి, ఎక్కిపోతున్నారు, దిగిపోతున్నారు, ఇదంతా అవుతుంది. అతను మాత్రము ఈ మహాభక్తుడు కదలకుండా తనున్న దగ్గరే అలా నిల్చొని ఉన్నాడు. పడవ అయినా అలా వెళ్ళిపోతూ పిలుస్తా ఉంటాడు, బాబు రావేంటి, నీళ్లు బాగా మునిగిపోతున్నాయి కదా. లేదు మా విష్ణు వస్తాడు, మహావిష్ణు వస్తాడు, నేను ఆయన భక్తుడిని, మా విష్ణు వస్తే నేను వస్తాను, మీరు వెళ్ళిపోండి అనేసి చక్కగా వాళ్ళకి బదులిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే నీరు పెరుగుతా ఉంది. ఇంకా పక్క వీధుల్లోంచి అక్కడ ఇక్కడ నుండి వచ్చేసి కింద దగ్గరికి వచ్చేసరికి అంతవరకు నడుము దగ్గర వరకు ఉండేది, చెస్ట్ వరకు వచ్చింది. ఇంకా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు అక్కడ పెద్దవాళ్ళంతా. ఈ నీరు పెరిగిపోతుంది, ప్రజలందరికీ ఎలాగైనా మంచి మార్గం చూపించాలి అనేసి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఓట్లు పడాలి కదా. ఈ రకంగా వాళ్ళు మంచి మార్గాలు ఇస్తున్నారు. చక్కగా మార్గాలని కల్పిస్తున్నప్పటికీ కూడా ఇతనికి అడుగుతున్నారు మళ్ళీ అక్కడ, బాబు రండి, ఇగో ఈ జాల్లోంచి మనం వెళ్ళిపోదాం రండి, మీరు అలా మునిగిపోతున్నారు, అంతవరకు నీరు వచ్చేస్తాయి అంటే, లేదు నా మహావిష్ణు వస్తాడు, మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్తారు వాళ్ళు. అలాగా ఇంకా నీరు వాటర్ పెరిగిపోతుంది. వర్షం బాగా తుఫాన్ లాంటిది, అది తుఫాన్ లాంటిది. ఆ తుఫాన్ లాంటి వర్షం వచ్చి బాగా నిండిపోతుంది అన్నమాట. అదంతా డౌన్ ఫాల్స్ ఏరియా, అదంతా కూడా అంటే కింద లోతట్టు ప్రాంతం అన్నమాట. అలాంటి ఏరియాలో బాగా నిండిపోవడం వల్ల తన పీకల వరకు నీళ్ళు వస్తాయి.
అందరూ వెళ్ళిపోతున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు, పెద్దవాళ్ళు పంపించిన హెల్ప్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తిను మాత్రము నా మహావిష్ణువు వస్తాడు, నన్ను కాపాడుతాడు అనేసి ఎదురు చూస్తూనే ఉంటాడు. అలా చూస్తున్నటువంటి విషయంలో తినకి పీకల వరకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఎయిర్ ఫోర్స్ అనేవి పంపిస్తారు. అంటే ఏరోప్లైన్స్ పంపించి ఎవరైనా ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే వాళ్ళని కాపాడండి అనేసి ఇంకా గొప్ప అలాగా సీఎం వరకు, మోడీ గారి వరకు వెళ్ళింది ఆ విషయం. ఆయనేమో వెంటనే ఇమీడియట్ గా చర్య తీసుకొని ఆ ఫ్లైట్స్ పంపించండి, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ఆ విషయాన్ని తీర్చిదిద్దండి అని చెప్పారు. అలా ఫ్లైట్స్ కూడా వచ్చి ఆ ఫ్లైట్స్ నుండి తాళ్ళు వేస్తున్నారు. బాబు మీరు మునిగిపోతారు, రండి రండి అనేసి తాడు వేస్తే ఆయన లేదు లేదు మా మహావిష్ణువు వస్తాడు, మీరేమి భయపడకండి అనేసి వాళ్ళకి బదులిస్తాడు. వాళ్ళు పిలిచి విసిగిపోయి చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మొత్తానికి ఏమవుద్దంటే పీకల వరకు కాదు, బుర్ర కూడా మునిగిపోయి ఫుల్లుగా నీళ్ళు తాగి చచ్చిపోయి నిజానికి చచ్చిపోయిన తర్వాత బాగానే వెళ్తాడు మహావిష్ణువు దగ్గరికి. చక్కగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు, అత్తరికి నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను, నీకు ఇంత ప్రార్థన చేసేవాడిని, ఇంత ప్రేయర్ చేసి నిన్ను ఇష్టపడేవాడిని, నీకు నాకంటే మించిన భక్తులు ఎవరుంటారు? నీకు అర్థం కాలేదా నా యొక్క ప్రాబ్లము అనేసి ఆయనతో పెట్టుకుంటాడు స్కోర్. ఆయనతో పెట్టుకుంటే ఆయన ఒక మాట చెప్తాడు క్లియర్ గా చెప్తాడు అన్నమాట. ఏమని? ఒరే బాబు, నేను మొట్టమొదటే వచ్చాను, అటు వెళ్ళిపోదాం రారా బాబు, ఈ మునిగిపోతావు అనేసి ఆ రూపంలో వచ్చాను, అర్థం చేసుకోలేదు. తర్వాత పోనీ ఇంకా ఏమైనా నడవలేవేమో అనేసి పడవను పంపించాను, పడవ రూపంలో వచ్చాను, అప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదు. తర్వాత ఇంకా ఆ జాలారులను పంపించాను, ఆ జాలారులు కూడా ఎక్కడైనా చిక్కిపోతే తీసుకెళ్తారేమో అనేసి వాళ్ళని పంపించాను, అప్పుడు వెళ్ళలేదు. తర్వాత ఫ్లైట్స్ కూడా పంపించాను, ఆ రూపంలో కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. పూర్తిగా మునిగి చచ్చావు, ఇప్పుడు ఎవరిది తప్పు? నేనే డైరెక్ట్ గా ప్రత్యక్షమైతే నువ్వు నన్ను చూడగలవేంటి అనేసి వదిలిస్తాడనమాట. వాడు డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు అక్కడికి. ఏమైంది అడిగి? ఇంకా మరి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడనేది మనం పోల్చుకోలేము. ఏ రూపంలోనైనా ఎవరి రూపంలోనైనా హెల్ప్ అనేది ఇస్తూనే ఉంటాడు. అది మనం ఎప్పుడు కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంతైనా దాగి ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరు మనకి యథార్థమైనటువంటి పదార్థంగా ఉన్నారో వాళ్ళే దైవ స్వరూపం. మనకు అందిందే గొప్పది, ఆ క్షణానికి మనకు అందేదే గొప్పది, అందకపోయింది కూడా గొప్పదే. అన్ని మనం కన్వర్ట్ చేసుకోవడంలో ఉంటది. అన్ని మనం బ్రెయిన్ వాషబుల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బ్రెయిన్ వాషబుల్ కావాలంటే ఇప్పుడు మనకు ఆ చక్షువులు ఉన్నాయా? ఇక్కడ మనము చతుర్చక్షువుల వేద పురాణం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. చక్కగా చతుర్చక్షువుల వేద పురాణం ఎంత బాగుంటుందో. అసలు ఆ పదము ఆ పోస్టర్ చూడగానే జనాలకి ఏంటి పేరేంటి, అతని స్టైల్ ఏంటి అనుకుంటారు. ఒకసారి వినండి ఏమైపోయింది. అయితే మీరు గతంలో చతుర్చక్షువుల వేద పురాణంలో ఆ బొమ్మ ఉండొచ్చేమో, దాని లైఫ్ స్టైల్ ఎంత గొప్పగా ఉంటుందో మీకేం తెలుస్తుంది. అలా చతుర్చక్షువుల వేద పురాణం అంటే ఇక్కడ ఏమనుకుంటే, చక్షువులు అంటే అర్థం ఏంటి? కళ్ళు అంటే చక్షువులు అంటే మనకి అందరికీ చర్మ చక్షువుల గురించి తెలుసు, మిగతా చక్షువుల గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చర్మ చక్షువుల్లో అందరూ జీవిస్తూనే ఉంటారు. అది పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవరైనా సరే, ఉన్నతుడు కావచ్చు, లేనివాడు కూడా కావచ్చు. ఎవరికైనా ఈ చర్మ చక్షువులు అనేవి చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మిగతా చక్షువుల గురించి చెప్తున్నారే, అవి ఎలా ఉంటాయి? అది మిగతావి ఇప్పుడు 4 చక్షువులు అంటున్నారు, చతుర్చక్షువులు అంటే 4 చక్షువులు అంటున్నారు. 2 కళ్ళు అయితే మనకు తెలుసు, కనిపిస్తాయి. మరి మిగతా చక్షువులు ఏంటి అనుకుంటారు చాలా మంది. ఇక్కడే ఉంది అసలైన మనిషి యొక్క నిత్య జీవితం. ఆయన యొక్క జీవితంలో గ్రేట్ పర్ఫార్మెన్సర్ గా మారాలి అంటే, ఇక్కడే ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ఈ యొక్క మిగతా చక్షువుల గురించి తెలుసుకుంటే ఆయన యొక్క వండర్ఫుల్ లైఫ్ అనేది అద్భుతంగా మార్చుకోగలుగుతారు ఎవరైనా సరే. ఈ యొక్క వాషబుల్ లైఫ్ అనేది చాలా చక్కగా తెలుసుకోవాలన్నమాట. ఈ చర్మ చక్షులతో ప్రతి ఒక్క జీవి బ్రతుకుతారు. చర్మ చక్షువులు ప్రతి ఒక్క లైఫ్ ఉంది, ప్రతి ఒక్క మంది, అది అందరికీ తెలిసిందే. చర్మ చక్షువుల గురించి మనం చూసే ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాం. అదంతా చర్మ చక్షువులే. మన కంటికి కనిపించేవన్నీ మనకు తెలిసిన విషయాలే. మరి మిగతా 2 చక్షువులు ఏంటి? మనో చక్షువు, దివ్య చక్షువు 2 ఉంటాయి. ఇక మనో అంటే మననం, మనో అంటే అంతరంగం.
మనో అంటే అభ్యాసం, మనో అంటే అన్వయత్వం. అంటే మనోచక్షువుని ఎలా చూస్తాం? చర్మచక్షువులు అయితే బయటికి చూస్తున్నాం, కనిపిస్తుంది. మరి మనోచక్షువు ఎటువైపు చూస్తాం? ఈ చర్మచక్షువుల ద్వారా మనము అమెరికాని చూడొచ్చు, హైదరాబాద్‌ని చూడొచ్చు. ఎక్కడికైనా మనము చూడొచ్చు ఈ చర్మచక్షువుల ద్వారా. మరి ఈ చర్మచక్షువులకే అంత శక్తి ఉంటే మనోచక్షువు ఎంత గొప్పదో. ఈ కనిపించిన చక్షువులతో ఈ కనిపించే లోకాలనే చూస్తున్నాం మనం. ఇదే గొప్ప ప్రపంచం అనుకుంటున్నాం ఈ కనిపిస్తున్న చక్షువులతో. కానీ ఈ మనోచక్షువు అనేది మననం చేసి మమ అంటే లోపల మననం అవుతుందన్నమాట. అది లోపల ప్రపంచం బోల్డ్ ఉంది మనకి. అంత పెద్ద ప్రపంచం లేకపోతే ఇంత ఇంత పెద్ద జీవం నడవదు. లోపల అంత గొప్ప ప్రపంచం ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ చర్మచక్షువులతో చూడటము ఆపేస్తామో, అంత ఈజీగా రాదు ఆపేయటం అనేది. ఈ చర్మచక్షువులు అనేది అనేక రకాల విడతల్లో విసిగిపోయి 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 చూసి 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 అన్ని దేశాలు, అన్ని నగరాలు, అన్ని ప్రాంతాలు, అన్ని ఇష్టాలు చర్మచక్షువులతో చూసి 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 ఒకానొక టైంలో విసిగిపోతుంది చర్మచక్షువు. అంత ఈజీగా మనోచక్షువు రాదు అనుకుంటాం, కానీ చెప్పేటంత ఈజీగా అక్కడికి మనం చేరలేం. కాబట్టి ఏమవుతుందంటే ఈ చర్మచక్షువుల నుండి మనం మనోచక్షువులోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మనోచక్షువు అంటే ఏంటి? మనోచక్షువు ద్వారా అనుభవాలు ఎలా తెలుసుకోవచ్చు? ఈ చర్మచక్షువులు అనేది ఈజీ, మనకంతా కూడా చెప్పాను కదా, ఈ ప్రపంచం అంతా చూడగలిగే శక్తి సామర్థ్యాలు మనము వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. మనోచక్షువు ద్వారా అంతరంగంలో నుంచి ఎక్కడెక్కడో మీరు ఇంకా చూడగలుగుతారు. అది ఎలా ప్రయత్నించాలి? మనోచక్షువు అంటే థర్డ్ ఐ. ఈ మనోచక్షువు అనేది మూడవ నేత్రం. ఆ మూడవ నేత్రం ఎలా ఉంటుంది? దాని తాలూకా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది? దాని జీవిత శాస్త్రం ఏంటి? దాని యొక్క మనుగడ ఏంటి అనేది మనం చక్కగా తెలుసుకుందాం. ఈ శాస్త్రం అనేది మననం, లోపలికి మననం చేసుకోవాలి. మనతో మనం ముమేకం అవ్వాలి. మనతో మనం ముమేకమైనప్పుడు ఈ ప్రపంచమే కాకుండా, ఈ ప్రపంచ విషయాలే కాకుండా మనోచక్షువుతో సంబంధించినటువంటి ఆస్ట్రల్ వరల్డ్స్ బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. ఆస్ట్రల్ లైఫ్స్ అనేవి ఉంటాయి బోల్డ్. అంటే మీ లైఫ్ స్టైల్ కొత్త రకమైనటువంటి ఆ లైఫ్ స్టైల్ గా మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆ మనోచక్షువు ద్వారా. మనోచక్షువు చర్మచక్షువులకి అతీతంగా ఉంటుంది. ఈ చర్మచక్షువులతో అయితే భౌతికంగా అన్ని చూడొచ్చు, కానీ మనోచక్షువు అంతరంగంలో చూడాలి. మనోచక్షువు అంటే ఇది ఈ రెండు చర్మచక్షువులు కళ్ళు మూసేసుకోవాలన్నమాట. ఈ చక్షువులు అనేవి క్లోజ్ యువర్ ఐస్ అంటారు. అందుకే మీరు రాత్రిపూట ఈ యొక్క మనోచక్షువులు క్లోజ్ చేస్తారు, కానీ అది మీకు ఎరుక ఉండదు. ప్రయత్నం పూర్వకంగా ఏమీ చేయట్లేదు, ఏమీ తెలుసుకోవట్లేదు. అది భగవంతుని స్వరూపంతో, భగవంతుని నిరూపణతో మీకు నిద్ర ఇవ్వబడుతుంది తప్ప అది మీకు ఎంత మాత్రం క్రియేటర్ గా మీరు శాసించుకోవడానికి ఉపయోగపడదు. మీకు మీరుగా మనోచక్షు ఉందని నమ్మగలిగితే ఆ థర్డ్ ఐ విజన్స్ ఎలా ఉంటాయి? మీరు ధ్యానం అన్న మార్గంలోకి ఎప్పుడైతే వస్తారో, లేదా గాఢ నిద్రలోకి ఎప్పుడు వెళ్తారో, ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు ఆ మనోచక్షు అనేది విజృంభిస్తుంది, యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రయత్నపూర్వకంగా మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇంతవరకు మీరు చర్మచక్షువులతో అనేక విషయాలు, అనేక రంగాల్లో, ఆ రంగస్థలాల్లో మీరు డిజైన్ అయ్యి రకరకాల పాత్రలు వహించారు చర్మచక్షువులతో. ఇప్పుడు మనోచక్షువుతో పాత్రలు వహించండి. ఆ మనోచక్షువుని మనం ఎలా తెలుసుకోవచ్చు? చక్కగా మనం రెండు కళ్ళని తెరుచుకోవడం కాకుండా కళ్ళు మూసేసుకోవడం నేర్చుకోవాలి. ఈ మనోచక్షువు తెరుచుకోవాలంటే, ఆ మూడవ కన్ను తెరవాలి అంటే కళ్ళు రెండు తెరవడం కాకుండా, చర్మచక్షువులు తెరవకుండా మనోచక్షువుని తెరుచుకోవడం నేర్చుకోవాలి. ఈ రెండు కళ్ళు మూస్తే మనోచక్షువు తెరుస్తుంది. ఆ మనోచక్షువుని మనము ప్రాణశక్తిగా కూడా పోల్చవచ్చు. ప్రాణశక్తి ద్వారానే మనోచక్షువు అనేది యాక్టివేట్ అవుతుంది. ప్రాణశక్తి చూడండి, కుండలో ఏదైనా వాటర్ పోసారనుకోండి, అది బ్యాలెన్స్డ్ గా ఉంటే ఎలా ఉంటుంది? అది ఇంపార్టెంట్ గా ఉండదు. ఆ ప్రాణశక్తి నింపాలన్నమాట. మన కుండ అన్న శరీరంలోకి ప్రాణశక్తి నింపేటప్పుడు ఆ యొక్క రెండు చర్మచక్షువులు కళ్ళు మూసేసుకొని లోపల ప్రపంచం మనోచక్షు అనేది చూడడం మొదలు పెడుతుంది. అది చూడగానే ఇలాగ మీరు స్టార్ట్ చేయగానే ఏదో రావాలని ఆలోచించుకోరు. అంటే ఇప్పుడు మనం చర్మచక్షు లైఫ్ జీవిస్తామంటే డైరెక్షన్ అంటారు, సిల్వర్ డైరెక్షన్ అంటారు, గోల్డ్ డైరెక్షన్ అంటారు దీన్ని. ఈ లైఫ్ ని మనం ఇంతవరకే లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతాం, అంతకు మించి మనం ఎదగలేము అన్నమాట. అంటే మన డైరెక్షన్, మన జీవితము ఎంతో సింపుల్ వర్డ్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, చాలా మంది వారి యొక్క చర్మచక్షులతో ఉన్నప్పటికీ కూడా
సరి అయినటువంటి రీతిలో జీవించలేరు చాలా మంది. చర్మచక్షుల్లో కూడా లోటుపాట్లు చాలా ఉంటాయి వాళ్ళు. ఈ చర్మచక్షుల్లో కూడా ఎన్నో రకాల అస్తిత్వపు స్థితిల్లో, నిమ్న స్థాయిలో, అధమ స్థాయిలో జీవించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మాంసాహారం తింటూ చాలా అధమ స్థాయిలో ఉంటాడు. వాడు కూడా చర్మచక్షువులే చూస్తాడు. వాడు ఈ ప్రపంచంలో ఎంత నీచపు లోహము ఉంటుందో ఆ లోహంతో సమానం. అలాంటి జీవితం అనేది ఆ చర్మచక్షులకి అటువంటి పనితీరే ఉంటది. అలాగే ఇంకొకటి మనం తీసుకుంటే, ఒకవేళ కాఫర్ డైరెక్షన్ చేశాడు అనుకోండి, ఒక కాఫర్ అంటే తెలుసు కదా అందరికి. ఆ కాఫర్ డైరెక్షన్ లో ఉన్నాడు అనుకోండి, కొంచెం మెరుగుపడతా ఉంటది ఆ చర్మచక్షులు. ఆ చర్మచక్షులని కాస్త ఉత్తేజించబడతాయి. ఆ కళ్ళలో ఉండేటటువంటి ఆ చర్మచక్షులకి ఇంత స్టోరీ ఉంది. అంటే ఈ చర్మచక్షుల్లోనే అనేక రకాల మానవులు ఉంటారు, అనేక రకాల మనుగడలో ఉంటారు. ఒకడు డబ్బు ఉండేవాడు ఉండొచ్చు, ఇంకొకడు లేనివాడు అయ్యి ఉండొచ్చు. కానీ చర్మచక్షులతోనే చూస్తున్నారు, ఈ కళ్ళతోనే చూస్తున్నారు. అంటే అక్కడ కాఫర్ డైరెక్షన్, సిల్వర్ డైరెక్షన్, గోల్డ్ డైరెక్షన్, ఇలాంటి డైరెక్షన్స్ అనేవి వాళ్ళ నిర్మాణాలను బట్టి వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉండి ఎవరికో సేవ చేశాడు అనుకోండి, ఆత్మజ్ఞాన పరంపరలో ఎదగలేదు కానీ ఇంకా ఆ యొక్క మనోచక్షువు, దివ్య చక్షువు ఉందని ఇంకా ఆయనకి తెలియలేదు. కానీ తెలియకపోయినా కూడా ఆయన కాస్త డబ్బు ఉండడం వల్ల కొన్ని భక్తి పరంగా కానీ, ఏదైనా హెల్ప్ఫుల్ గా చాలా మందికి సాక్రిఫైస్ చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో ఆయన ఉండటం వల్ల కాస్త ఆయన యొక్క డైరెక్షన్ పెరుగుతుంది. ఆయన డైరెక్షన్ కనీసం ఒక గోల్డ్ డైరెక్షన్ గా ఎదుగుతాడు. ఉండేవి చర్మచక్షువులే. చర్మచక్షుల్లో విభేదాలు, భేదాలు ఎన్నో ఉంటాయి. ఇంకా చర్మచక్షుల్లోని జీవించడంలో ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ అంతవరకే ఉందన్నమాట. అంటే అక్కడ చర్మచక్షుల్లో అనేక రకాల మూలకాలు ఉంటాయి అన్నమాట. ఈ చర్మచక్షుల్లో కూడా అనేక రకాల పరిణితులు ఉంటాయి. అందరూ ఈ చర్మచక్షులతో ఉన్నంత మాత్రాన అందరూ గొప్ప గ్రేట్ డైరెక్షన్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఈ రకరకాల విడతలు ఉంటాయి. ఉండేది అందరికీ చర్మచక్షువులే. ధనికుడు ఉండొచ్చు, గొప్ప పేదవాడు ఉండొచ్చు. ఈ రెండింటిలో కూడా మళ్ళీ అందుకే ఇక్కడ నేను చెప్పేదంటే ఆ లోహాలను తీసుకోండి. ఈ ప్రపంచపు లోహాలు, ఉక్కు ఉంది, ఉక్కు డైరెక్షన్ చేస్తాడు ఇక ఒకడు. అంటే భారమైనటువంటి పనులు తీసుకుంటా ఉంటాడు, ఆ ఉక్కు డైరెక్షన్ లో ఉంటాడు వాడు. అలాగే వుడ్ ఉంటది, వుడ్ డైరెక్షన్ లో ఉంటాడు. అలాగే సిల్వర్ ఉంటది, సిల్వర్ డైరెక్షన్ లో ఉంటాడు. కాఫర్ ఉంటది, కాఫర్ డైరెక్షన్ లో ఉంటాడు. గోల్డ్ ఉంటది, గోల్డ్ డైరెక్షన్. ఈ గోల్డ్ డైరెక్షన్ వరకు కూడా చర్మచక్షులు పనిచేస్తాయి. అది అనాహత చక్రం వరకే ఉంటాయి. మనిషికి 6 చక్రాలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారని. ఈ యొక్క అనాహత చక్రం వరకే ఎదుగుతాడన్నమాట ఈ గోల్డ్ డైరెక్షన్ చేయడం అనేది. అంతకంటే మించి చేయలేడు. దాన్ని సిలువ వేయబడుతుంది. ఇలాగా ఈ సిలువకి బిలో సెన్స్ లో ఉండే వాళ్ళంతా కూడా గోల్డ్ డైరెక్షన్ బిలోలో ఉంటారు. అంతకంటే పెంచలేరు వాళ్ళు, ఆ డైరెక్షన్ పెరగదు. అంటే వాళ్ళందరూ చర్మచక్షుల్లో ఉండే వాళ్ళే కానీ విడతల్లో చూసుకుంటే గోల్డ్ సిల్వర్ కంటే గొప్పది. సిల్వర్ కంటే కాఫర్ చిన్నది, కాఫర్ కంటే ఇంకా చిన్న లోహాలు ఉంటాయి. అలాగే ఈ లోహపు విలువల్లాగే మానవుని యొక్క చర్మచక్షుల్లోనే ఇంత జీవితం గడిచిపోతా ఉంటాడు. ఈ చర్మచక్షుల్లోనే ఇంత అనుభూతులు పొందాల్సి ఉంటుంది వాడు. అంటే డబ్బు లేదని ఆ పాపం ఎంతో ఇనుప ముక్కలు అమ్ముకుంటే ఏమైనా వస్తుందా? రాదు కదా. బంగారం అమ్ముకుంటే డబ్బు వస్తుంది, బంగారం సంపాదించుకుంటే డబ్బు వస్తుంది. అంటే చర్మచక్షుల్లోనే విభేదాలు, భేదాలు అనేక రకాలుగా వాడు అనేక విడతల్లో జీవిస్తూ ఉంటాడు అన్నమాట. ఇదంతా కూడా అనాహత చక్రం దాటి వెళ్ళలేడు. అందుకే సిలువ వేయబడుతుంది ఇలాగ అడ్డంగా. ఇక్కడ ఇది తెగించేసాయి ఈ సిలువ అనేది. ఎందుకంటే ఇక్కడ ఇలా వేయబడుతుందో అది అక్కడికి తెగిపోవాలన్నమాట. అవి దాటితేనే నీకు దైవ గుణాలు ఉంటాయని అర్థం అన్నమాట అక్కడ సిలువకి. అందుకే అనాహత చక్రం వరకే ఉంటుంది అక్కడ అడ్డగా గీత. ఆ అనాహత బిలో సెన్స్ అందరూ కూడా ఇలాగే ఉంటారు. చర్మచక్షులే ఉంటాయి కానీ ఆ చర్మచక్షులతో వాళ్ళ గుణాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. గోల్డ్ డైరెక్షన్ వరకు చేయగలుగుతారు. ఒక్కొక్కరు ఉన్నతలాలు ఎంతో ఫ్రీక్వెన్సీకి వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తారు, ఒకనొక విషయం వరకు, ఒక విడత వరకే ఎదుగుతారు. అదే ఎప్పుడైతే ఈ యొక్క డైరెక్షన్ బాగుంది, మీరు బాగా ధనవంతులు అయి ఉన్నారు, ఎవరో ఒక ధ్యానం చెప్తున్నారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఆ మనోచక్షు గురించి మీరు తెలుసుకోగలరు. చక్కగా ఉన్నారు. ఇప్పుడు బాగా బిలో సెన్స్ లో ఉండేవాడు రాడు.
మీకు వాడికి ఎంత చెప్పినా ధ్యానం చేయరని చెప్పినా వినడం. ఎందుకంటే కాస్త పరిపక్వత కాంచేవాడు గోల్డ్ డైరెక్షన్ లోకి వచ్చేవాడో, సిల్వర్ డైరెక్షన్ లోకి వచ్చేవాడో వాడి యొక్క జీవిత పరిణామం అలా ఉంది. కాస్త మెరుగుపడి ఉన్నాడు ఏదో భక్తి రూపంలోనో, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి విద్యాభ్యాసాల్లో గొప్పగా ఉన్నాడు. బాగా చదువు ఫ్రీగా చెప్పడంలోనో, లేకపోతే టెంపుల్స్ కి ఏవో సహాయం చేయడంలోనో, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడు కాస్త అందుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాడి పరిపక్వత జీవితానికి సిద్ధుడై ఉంటాడు, దగ్గరగా ఉంటాడు అనమాట. వాడికి వెంటనే ధ్యానం అన్న అభ్యాసము చక్కగా అర్థమవుతుంది. అప్పుడు వాడు మనోచక్షుకి దగ్గర అవుతాడు. అంతవరకు ఈ చర్మచక్షుల్లో ఉండే కూడా ఈ విడతలు అలాగే ఉంటాయి. వాళ్ళు రమ్మన్నా రారు, మీరు ఎంత చెప్పండి పక్కన తప్పించుకుపోతారు కావాలంటే. అందుకే ఈ యొక్క సిచ్యువేషన్ కి రావాలంటే ఆ మనోచక్షువు యొక్క అనుభవాలు వాడు పొందడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆ భగవంతుడు అనేవాడు నాకు ఏదో దారి చూపించాడు నేను చేసే కర్మఫలాల వల్ల అనుకుంటాడు. అందుకే ఈ యొక్క గోల్డ్ డైరెక్షన్ నుండి డైమండ్ డైరెక్షన్ కి రావాలి. డైమండ్ డైరెక్షన్ కి రావాలంటే మనోచక్షువు యాక్టివేట్ చేసుకోవాలి. మనోచక్షువు డైమండ్ డైరెక్షన్. థర్డ్ ఐ, ఈ యొక్క డైమండ్ డైరెక్షన్ కి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఈ థర్డ్ ఐ అనేది మంచి విజువలైజేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే అంతరంగంలో ఎప్పుడు వెతకలేదు మనం. కాస్త విసిగిపోయి ఈ చర్మచక్షువులతో అనేక రకాల పరిభ్రమాలు, పరిపూర్ణమైనటువంటి పనులు, రకరకాల పనులు చేసుకొని విసిగిపోయి కాస్త నిద్రపోతాడు. శరీరం అలసట తగ్గుతుందే తప్ప వాడికి ఆ ధ్యాసే ఉంటది కానీ ఆధ్యాత్మిక ధ్యాస ఉండదు. ఈ ధ్యాస ఉంటది కానీ ఆ ధ్యాస ఉండదు. ఆ ధ్యాస ఉండేవాడు ధ్యాని అవుతాడు. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క మనోచక్షువులోకి వెళ్ళాలి అంటే మీరు ఎవరైనా చూడండి, పిరమిడ్ మాస్టర్స్ అవనండి, వాళ్ళందరూ అనేక రకాల విడతల్లో విసిగిపోయిన తర్వాతే అది అందుకుంటారు. ఈ ప్రపంచపు యూనివర్సల్ గా స్పిరిచువల్ గా ఎదిగే వాళ్ళు ఎవరైనా కూడాను, ఎంతమంది మాస్టర్స్ ఉన్నా కూడా వాళ్ళంతా కూడా నలిగి ఆ యొక్క డైరెక్షన్ లోకి చేరడానికి ఇష్టపడతారు. అక్కడ కూడా ఫ్రీక్వెంటల్ గా చాలా ఉంటాయి. మళ్ళీ గోల్డ్ కొనుక్కునేవాడు ఉంటాడు, గోల్డ్ అమ్ముకునేవాడు ఉంటాడు. రకరకాల ఆ విడతల్లో కూడా అనేక రకాల సూక్ష్మంగా చూసుకుంటే ఒక మల్టీ డైమెన్షనల్ బ్రెయిన్ తో ఆలోచిస్తే ప్రతి ఒక్కరి పరిభ్రమణం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి నా బ్రెయిన్ తో చూసారంటే ప్రతి ఒక్క జీవాత్మ యొక్క పరిణామం ఏంటో నాకు అర్థమైపోతుంది. ఆ యొక్క సిచ్యువేషన్స్ అలా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ విడతల్లో. అంటే మనకి ఆ పనులు లేవనుకోండి, మనం వెరీ బిజీ షెడ్యూల్ లో ఉంటాము. అయితే ఇలాంటి డైరెక్షన్ అనేది ఉంటది అన్నమాట. మనము ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాల్సింది అనాహత చక్రం వరకు ఎదుగుతూ ఉంటాడు మానవుడు ఎవరైనా సరే. ఎవరైతే సాధకుడుగా ఉంటాడో ఆడే మనోచక్షుకి వెళ్తాడు. మనం అంటే కళ్ళు తెరిచి చూడడానికి ఇష్టపెట్టుకోడు, కళ్ళు మూయడం నేర్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎనీ టైము కళ్ళు మూయడానికే ఇష్టపడతాడు. ప్రాణశక్తిని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ కుండని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ కాస్మిక్ ఎనర్జీని రైట్ చేయాలన్నమాట. రైట్ చేయడానికి నేర్చుకుంటూ సమయాన్ని ఇస్తూ ఉండాలి. ఎక్కువ శాతము అంటే రోజుకి 1 గంట ధ్యానం చేయడమే కాదు, 1 పూట చేయడానికి ఇష్టపడాలి. మనోచక్షు అంటే అంత దివ్యతత్వంతో ఉంటుంది. శివుడు అందుకే నిరంతరము మనము శివుడు ఫోటో చూసినట్టయితే ఎప్పుడు కళ్ళు మూసుకొని ఆ యొక్క మనోచక్షుకి యాక్టివేషన్, ఆ డైమండ్ డైరెక్షన్ లోనే ఉంటాడు. అంటే రూట్ చూపిస్తాడు మనందరికీ కూడా, ఇది డైమండ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో మీరు వెళ్ళండి అనే రూట్ చూపిస్తాడు అన్నమాట థర్డ్ ఐ ద్వారా. ఆ రూట్ లో మనం వెళ్ళాలి అని అర్థం అన్నమాట. శివుడి తాలూకా ఫోటోకి ఉదాహరణ. ఆ ఫోటోని చూస్తే మనము ఆ యొక్క కళ్ళు మూసేసుకొని చక్కగా 3వ దివ్య నేత్రాన్ని ఓపెన్ చేసుకోవాలని అర్థం. అక్కడ ఆ శివుడి ఫోటో ద్వారా మనం అలాగా అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ మనోనేత్రంలో ఎటువంటి అనుభవాలు ఉంటాయి, సూక్ష్మంగా యాస్ట్రల్ వర్డ్స్ ఉంటాయి, చాలా డైమెన్షన్స్ ఉంటాయి, మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి, 3 డైమెన్షన్స్ ఉంటాయి, 4th డైమెన్షన్స్ ఉంటాయి, 6th డైమెన్షన్స్ ఉంటాయి. ఇలాగా రకరకాల డైమెన్షన్స్ లో మీరు చూడగలుగుతారు. ఈ ప్రపంచంలోనే చూస్తారు మళ్ళీ. మీరు కామన్ మ్యాన్ గా మీరు సిలువ వేయబడినటువంటి కింద స్థాయిలో ఆలోచించడం వేరు, అనాహత చక్రం బిలో సెన్స్ లో వేరు. మీరు అది దాటి వెళ్ళిన తర్వాత విశుద్ధానికి వచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం పొందుతారు. మీ వాక్కు అద్భుతంగా పెరుగుతుంది. అలాగే ఈ యొక్క డైమెన్షన్స్, ఈ యొక్క థర్డ్ ఐ మాస్టర్ ఎప్పుడైతే ఎదుగుతారో, థర్డ్ ఐ మాస్టర్ కావాలంటే ప్రాణశక్తి బాగా పూరించాలి, ఆసామాసిగా రాదు. ప్రాణశక్తి ఎక్కువగా ఉంటేనే, ప్రాణశక్తి లోటు లేకపోతేనే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ప్రాణశక్తి ఉందనుకోండి, మీకు తలనొప్పి వచ్చేయటమో లేకపోతే జలుబు చేసేయటమో ఏదో ఉంటుంది ఫిజికల్ గా, గొంతు నొప్పి వచ్చేయటము, ఇదంతా లోటు కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాకుండా మనము ఆ యొక్క మనోనేత్రంలోకి చేరుకోవాలి. కళ్ళు 2 మూసుకోవడం ఉండాలి ఎక్కువగా. నా జీవితంలో నేను పూటలు కాదు, రోజులు కాదు, ఎంతో చేశానన్నమాట. నా మనోచక్షువే కాదు, దివ్య చక్షు కూడా ఎప్పుడు యాక్టివేషన్ లోనే పరిపూర్ణంగా ఉండటమే నేర్పించాను నేను నా సాధన ద్వారా. ముందు మనం నేర్పించడమే ఉంటుంది.
చక్కగా దానికి అలవాటు అయిపోతుంది. మీరు ఏదో ఒక జంతువుని పెంచారనుకోండి, ఫస్ట్ మీ ఇంటికి వచ్చేటప్పుడే ఇబ్బందిగా ఉంటది. దాని తర్వాత దానికి ఎన్ని అభ్యాసాలు నేర్పించినా వింటది. మీరు చెప్పే మాట వింటది. అలాగే మనలో ఉండే ఆ యొక్క ఆటమ్స్ ని గాని మనం ఎటువంటి విషయాల్లో కూడా ఆ యొక్క పరికరాలని మనం నేర్పించాలి. మనము అభ్యాసం చేయించాలన్నమాట. ఆ యొక్క మనోచక్షువుకి ఎటువంటి స్పిరిచువల్ లైఫ్ అనేది అందుతుంది. ఆ లోపల ఉండే ఆ విభాగాలు, ఆ లోపల ఉండే రక్త మాంసాల్లో జరిగేటటువంటి ఆ ప్రవాహము, ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట లోపల. ఎప్పుడు శ్వాస పుసుకుతూ ఆ లోపల ఉండేటటువంటి ఆ ఆ కణ దారుఢ్యాలన్నీ కూడా చెక్ చేసుకొని చక్కగా మనము ఆ యొక్క మనోనేత్రంలోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఎనర్జీ ఫుల్ఫిల్ అయినప్పుడు ఈ దివ్య నేత్రం యాక్టివేట్ అవుతుంది. ఈ దివ్య నేత్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో చక్కగా ఇతర లోకాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా చాలా దూర శ్రవణాలు అర్థమవుతూ ఉంటాయి. టెలిపతి వినిపిస్తూ ఉంటారు మనకి. మన బ్రెయిన్ కి అంత క్యాపబిలిటీ ఉంటది. ఇక మనోచక్షువుకి అంత పవర్ ఉంటుంది. ఈ నుదుటి భాగం అంతా తలనొప్పులన్నీ వదిలేస్తాయి మనకి. ఎప్పుడు నిరంతరం మీకు తలనొప్పి వస్తూ ఉండేది. కానీ ఈ యొక్క మనోచక్షువు యాక్టివేట్ అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి కూడా తలనొప్పి రాదు. అలా ఉంటుంది మన యొక్క మనోచక్షువు యొక్క భావం. మీకు అది అవసరం లేదనుకుంటే బిలో సెన్స్ లో మీరు రోజు తలనొప్పి తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కావాలి అనుకుంటే మనోచక్షువులోకి పక్కగా వెళ్ళి తీరాలి. మనం అలా వెళ్ళేటప్పుడు ప్రాణశక్తి బాగా పూరించుకునేటప్పుడు ఎన్నో విజన్స్ వస్తాయి. ఎన్నో డిస్కవరీ ఛానల్స్ మనం చూడొచ్చు. అనేక రకాల విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుండి మనం ఊహిస్తే అమెరికా వెళ్ళిపోతాం, ఇక్కడి నుండి చంద్రమండలానికి వెళ్ళిపోతాం. ఈజీగా ఉంటుంది. ఆ యొక్క డైమెన్షన్స్ అంటే డైమండ్ డైరెక్షన్ అంటారు దీన్ని. సింపుల్ గా చూసుకోవాలంటే డైమండ్ డైరెక్షన్. ఆ డైమండ్ కి ఒకసారి చిన్న వెలుగు ఏదైనా పడి చూడండి, అది ఎంత అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఇస్తుందో. ఒక డైమండ్ తీసుకోండి ఫిజికల్ గా మీరు, ఆ డైమండ్ మీద చిన్న వెలుగు పడేటట్టు చూడండి, దాని కిరణాలు అద్భుతంగా ప్రవహిస్తాయి. అలాగే మనకి ఈ యొక్క థర్డ్ ఐ మనం దానికంటే వేల రెట్లు పవర్ గా ఉంటది ఈ యొక్క థర్డ్ ఐ. అంటే మనం ఫిజికల్ గా ఒక రాయిని తీసుకొని మనం దాన్నే అంతగా ఆస్వాదిస్తున్నామంటే మన థర్డ్ ఐకి విజన్ ఎంతో పెద్దగా ఉంటుంది. అసలు ఆ థర్డ్ ఐ యాక్టివేషన్ అయిన తర్వాత మీ శరీరానికి చాలా వాల్యుబుల్ ఉంటది. మీరు దీనికి ఏమైనా నా దేహానికి స్కాన్ చేసే మిషన్ తో కానీ చూసారనుకోండి, నా దేహము, నా యొక్క ఇన్నర్ సైన్స్ ఇదంతా కూడా కొన్ని కోట్ల రూపాయలకి వాల్యుబుల్ అయింది. అలాగాని ఎవరైనా చెక్ చేయగలిగితే వస్తాయి. రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను కదా, అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. యూనివర్సల్ లా ఆఫ్ సిస్టమ్ లో స్టార్స్ ఆఫ్ సైన్స్ అనే ఒక గ్రహం నుండి చక్కగా అవన్నీ నిర్ణయించబడుతున్నాయి. భూ మధ్య స్థితిలో జరుగుతున్నాయి అవన్నీ కూడా. భూమి గుండ్రంగా ఉండే సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ లో కొన్ని చెక్ చేస్తున్నారు వాళ్ళు. అవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ అవన్నీ వస్తాయి, ఈజీ అయిపోతుంది. ఇవన్నీ మనకు తెలియక మర్చిపోయాం, కానీ ఇతర లోకాలను కూడా మనం ఈజీగా చూడొచ్చు. అది చాలా ఉన్నాయి. అందుకే పూర్వీకులు అతల విత్తల కుతల సుతల రసాతల పాతాల మహాతల అని ఎంతో చక్కగా చెప్పారు. ఉన్నాయి, అన్ని తలాలు ఉన్నాయి. భూలోకంలో ఉన్న టెలోస్ అనే ఒక లోకం ఉంది, భూమి కింద కూడా ఒక లోకం ఉంది. ఇవన్నీ మన దివ్య నేత్రంతో చూడొచ్చు చక్కగా. ఇవన్నీ సబ్జెక్ట్ పరంగా చెప్తే మనల్ని పిచ్చోడు చేస్తారు, నవ్వుతారు. అందుకనే మనం ఏమి చెప్పం. అవసరమయ్యేటప్పుడు ఇది ఒక విజువలైజేషన్. ఇది నిరంతరం ఉండాల్సిన విషయం. నేర్చుకోవాలనుకునే వాడికి ఎప్పుడు దారులు దొరుకుతాయి. ఈ యొక్క డైమండ్ డైరెక్షన్ లోకి మనం వెళ్ళాలి. శివుడు అందుకే నిరంతరం చక్కగా డైమండ్ డైరెక్షన్ ఇస్తా ఉంటాడు మనకి. శివుడిని ఎప్పుడైనా ప్రార్థించే వాళ్ళు కానీ, శివుడిని ఆరాధించే వాళ్ళు కానీ, వాళ్ళు చక్కగా శివుడిని బాగా నమ్మండి. నమ్మితే మీకు డైమండ్ డైరెక్షన్ లో తీసుకెళ్తాడు ఆయన. మీరు ఏదో ఊరికే పూజలు చేసి అక్కడ ఏదో కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకోవడంలో గొప్పతనాన్ని మీరు ఎదుర్కోవాలి. మీరు ఊరికే కొబ్బరికాయ కొట్టి అరటిపండు పెట్టి అగరబత్తి వెలిగిస్తే ఆయనకి ఏమి వచ్చేది ఏం లేదు. ఆయన చూడనిది ఏదైతే ఉందో మీరు పెట్టే ఫలం ఆయనకి అందుతుంది నిజానికి. కానీ ఆయన ఏదైతే సూక్ష్మంగా ఇస్తున్నాడో మీరు చూడండి ఆయన చూపిస్తున్నాడు. అది మీరు గమనించాలి. ఈ చర్మ చక్షులతో మీరు చూపించే ఆ కొబ్బరికాయని, అరటిపండుని, ఈ అగరబత్తుల్ని పెట్టారు, కానీ ఆయన మనోచక్షువు నుండి ఇచ్చినటువంటి ఆ డైమండ్ డైరెక్షన్ ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ డైమండ్ డైరెక్షన్ ఏమి ఇస్తాడంటే ఆయన, నాలా నువ్వు కళ్ళు మూసుకో, అందుకే కళ్ళు మూసుకొని ఉంటాడు ఆయన. అప్పుడు నీకు ఆ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది జరుగుతుంది అని చెప్తాడు. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది అద్భుతమైనటువంటి ప్రపంచం. అది చాలా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉంటాం మనం. చాలా చక్కగా ఉంటాం. ఎనీ టైం ఒక వండర్ఫుల్ గా జీవిస్తూ ఉంటాం. ప్రతి క్షణం కూడా మీకు వర్కహాలిక్ అనేది తగ్గిపోతుంది. ఫిజికల్ వర్డ్స్ లో మీరు ఆ చర్మ చక్షులతో చేసేటటువంటి పని చాలా తగ్గిపోతుంది. థర్డ్ ఐ మాస్టర్ అయితే మీరు. ఉదాహరణకి నా లైఫ్ లోనే నేను వర్కహాలిక్ ఫిజికల్ లైఫ్ అంతా చాలా ఈజీ చేసేసాను. లైట్ వర్కర్ అనే ఒక ఛానల్ వచ్చింది, మన పిరమిడ్ రంజిత్ గారు పెట్టారు.
ఆ లైట్ వర్కర్స్ అనేది ఈజీ అన్నమాట. లైట్ చేసుకోవాలి, మన బాడీని ఎప్పుడు లైట్ చేసుకోవాలి. ఎక్కువగా ఉండే పరిధుల్ని తగ్గించుకుంటూ వెళ్తాం అన్నమాట ఈ యొక్క థర్డ్ ఐ యాక్టివేషన్ లో. ఈ థర్డ్ ఐ విజన్ అంత గొప్పగా ఉంటుంది. మనకి ఎన్నో ఉన్నతమైనటువంటి తలాలు ఉన్నాయి. ఆ యొక్క తలాల్లోకి మనం ఈజీగా జీవించడం నేర్చుకుంటాం. ఈ చర్మ చక్షులతో ఎక్కువ పని పెట్టుకోకుండా మనోచక్షులతో ఎక్కువ జీవించడానికి ఇష్టపడతా ఉంటాం. నా యొక్క మనోచక్షులతో నేను నిరంతరం రోజంతట్లో ఎక్కువ శాతం ఆ మనోచక్షు భావంలోనే ఉంటాను. నేను వాళ్ళకి అర్థమవుతాను, ప్రజలు నాకు అర్థమవుతారు. ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ దాటి వచ్చాను నేను. నాకు అన్ని తెలుసు. ప్రతి ఒక్క మానవుడి యొక్క విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అనుభూతి, నీ అనుభవమే జ్ఞానం. నేను ఆల్రెడీ అన్ని క్యాచ్ చేసేసాను. ఆ కాపర్ డైరెక్షన్, సిల్వర్ డైరెక్షన్, గోల్డ్ డైరెక్షన్, డైమండ్ డైరెక్షన్. నేను క్రౌన్ డైరెక్షన్ కూడా చేస్తాను. క్రౌన్ డైరెక్షన్ అనేది చాలా గొప్పది. అదే థర్డ్ ఐ మాస్టర్, అదే ఈ యొక్క దివ్య నేత్రం. ఈ యొక్క ఈ శివుడికుంటే ఈ యొక్క డైమండ్ డైరెక్షనే కాదు, ఇంకా శివుడే ఫైనల్ కాదు. ఆయన ఆ డైరెక్షన్ ఇచ్చాడు, కానీ ఆయన దివ్య నేత్రం వేరేగా ఉంటది. బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్ కి చాలా క్యాపబిలిటీ ఉంటది. దాన్ని ఎవరు క్యాచ్ చేయలేరు. ఇక్కడ నుండి చూసేదంతా కూడా ఒక సెన్సే, కానీ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు ఆ సబ్ కాన్షియస్ లెవెల్ అనేది చాలా కాన్షియస్ యూనివర్సల్ థియరీ అనేది గొప్ప అద్భుతంగా ఉంటది. ఇక్కడ మీరు ఫిజికల్ లైఫ్ లోకి ఎంత మాత్రం ఉండరు. ఈ పరిధి దాటిపోతారు. ఈ ఆలోచన అనేది ఈ పరిధి దాటిపోతుంది. అక్కడ అది హై డైమెన్షన్స్ లో ఉంటది. అక్కడ మీకు ఆటోమేటిక్ గా ఆ యొక్క దివ్య నేత్రం అనేది మీరు ఫిజికల్ గా ఏ పని మీద, ఎటువంటి చర్యల మీద ఎక్కువ పని చేయరు. అసలు ఏ సంబంధం ఉండదు మీకు. దివ్య నేత్రం యాక్టివేట్ అయిందంటే అంత ప్రపంచ ఈ మొత్తం అన్ని సర్వభూతాలని మీలో నింపుకుంటారు. దివ్య నేత్రం యాక్టివేట్ అయిందంటే అక్కడ కామన్ మ్యాన్ ని వదలరు, ఈ డైమండ్ ఈ యొక్క కాపర్ డైరెక్షన్ ని వదలరు, సిల్వర్ డైరెక్షన్ ని వదలరు, గోల్డ్ డైరెక్షన్ ని వదలరు, అక్కడ డైమండ్ డైరెక్షన్ ని వదలరు. ఎందుకంటే మీరు క్రౌన్ అంటే అది ఉన్నతమైంది అన్నమాట. క్రౌన్ అనేది ఒక 1000 రేఖల దళంతో పని. అంటే 1000 రేఖల కమలము మనకి వికసిస్తే ఎలా ఉంటది, ఆ కమలంలో ఒక్కొక్క కోణాన్ని, ఒక్కొక్క రేఖకి ఒక్కొక్క పరిణితి ఉంటుందని తెలుసుకుంటారు క్రౌన్ డైరెక్షన్. అదే అద్భుతమైనటువంటి డైరెక్షన్ అన్నమాట. ఆ యొక్క దివ్య నేత్రం నాకుంది. 100% పర్ఫెక్ట్ గా చెప్పగలను. నాకు ఉంది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నా. ఉన్నదే కదా ఇవ్వగలుగుతాం. సృష్టిలో లేదంటే ఏముండదు. నాకు దివ్య నేత్రం ఉండబట్టే దివ్య గుణాలను చెప్పగలుగుతాం. 100% అందరూ అలా చెప్పుకోవాలి. ఈ ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఉదాహరణకి నాలా నేను అలాగే చెప్తాను. ఎందుకంటే వాస్తవమే మాట్లాడితే అది అవాస్తవం కాదు, కాబట్టి వాస్తవాన్ని మాట్లాడాలి. అందుకనే ఈ దివ్య నేత్రం ద్వారా నేను అనేక కోణాల్లో పరిభ్రమిస్తూ ఉంటాను. అన్ని దర్శిస్తుంటాను. ఎక్కడ హాని చేసే అవకాశాలు మనకు ఉండవు. ఎందుకంటే మనం చెయ్యింది ఏముంది, కింద స్థాయిలో మనకు తెలియనివి ఏముంటాయి. మన డైరెక్షన్ ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఉన్నారంటే ఆయన క్రౌన్ డైరెక్షన్ చేస్తా ఉంటారు. అందుకే అందరినీ క్షమిస్తారు, అన్ని జీవుల్ని క్షమిస్తారు. ప్రతి జీవిలో ఆ జీవాత్మ ఉంది, ప్రతి జీవిలో నేనున్నాను అని చెప్పబడుతుంది అన్నమాట. అక్కడ ఒక కృష్ణుడు భగవద్గీతలు చెప్పేటట్టు చక్కగా అన్నింటిలో నేనే ఉన్నాను, అది నేనే ఉన్నాను, ఇది నేనయ్యే ఉన్నాను, చావులోనూ నేనే ఉన్నాను, పుట్టుకలోనూ నేనే ఉన్నాను. ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఈ క్రౌన్ డైరెక్షన్. ఈ క్రౌన్ డైరెక్షన్ లోకి వెళ్ళాలంటే మనము బాగా ప్రాణశక్తి గురించి ఈ యొక్క డైమండ్ డైరెక్షన్ కరెక్ట్ గా చేసుకోవాలి. అంటే ఈ డైమండ్ డైరెక్షన్ రావడానికి మాక్సిమం పర్ఫెక్షన్ కావాలంట. ఈజీగా రాదు. ఇది మినిమం క్వాలిటీస్ సరిపో. మనం అనుకుంటాము ధ్యానం చేసినంత మాత్రాన మనం పాత విషయాలన్నీ వదలకపోతే కొత్త విషయం రాదు. ఎందుకంటే ఉండే పాత్రే ఇంత. ఆ పాత్రలో నువ్వు పాతవన్నీ తొలగిస్తే కదా ఆ పాత్రలో కొత్తవి నింపడానికి అవుతుంది. అది అలాగే ఉండి నేను మళ్ళీ అది నింపుకుంటాను, ఇది నింపుకుంటానంటే అవ్వదు. కష్టం అన్నమాట. మీ పాత విషయాలన్నీ తొలగించుకున్నప్పుడు కొత్త విషయంతో ఆటోమేటిక్ గా మీ పాత్రలోకి నింపబడతాయి అన్నమాట. మీ మనోచక్షు భావాలన్నీ కూడా అర్థమవుతాయి. యాస్ట్రల్ వర్డ్స్ గా ఒక విగ్రహం ఫోటో చూసారనుకోండి, ఆ విగ్రహంలో ఉండే ఆ విగ్రహ రూపంలో ఉండేటటువంటి యాస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసారనుకోండి, ఆ యాస్ట్రల్ బాడీ ఎక్కడైతే ఉందో ఆ యాస్ట్రల్ బాడీని కూడా మీరు చూడగలుగుతారు మనోచక్షు. అంత చక్కటిది అన్నమాట ఈ మనోచక్షు. అందుకే శివుడికి అంత గొప్ప అభివృద్ధి ఉంది. అందుకే అంత ఆయనకి అన్ని రకాల అభిషేకాలు చేస్తారంట. అన్ని ఐక్యతలో పొంది ఆయన తాండవం ఆడుతూ ఉంటాడు, నటరాజ అవతారం ఎత్తుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఈ సెన్స్లు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ధర్మరాజుకి దుర్యోధనుడికి ఉన్నంత తేడా తెలుసుకోవచ్చు మనం ఈజీగా. ఈ ధర్మరాజు ప్రతి సెన్స్ ప్రతి ఒక్కడు అంటాడు. ఆయన ఏ ప్రాబ్లం ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన సెన్స్ బాగుంది, ఆయన వినికిడి బాగుంది. ధర్మరాజు అన్ని ధర్మంగానే చూస్తాడు కాబట్టి అందరూ మంచి వాళ్ళే రా బాబు,
ఈ ప్రపంచం అంతా అంటాడు. దుర్యోధనుడు అలా కాదు, ప్రతి ఒక్కడు చెడ్డోడే అంటాడు. ఎందుకంటే వాడి సెన్స్ బిలో సెన్స్ లో ఉంది. అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట, మనం ఇప్పుడు ఏ డైరెక్షన్ లో ఎదుగుతున్నాము, ఏ డైరెక్షన్ చేయబడుతున్నాము. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక మెటీరియల్ వైజ్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీ లైఫ్ లో క్లియర్ గా అర్థమైపోతుంది. మీరు అర్థం చేసుకుంటే, నా సబ్జెక్ట్ మీకు క్లియర్ గా అర్థమైతే, మీరు మెటీరియల్ వైజ్ గా ఫిజికల్ వర్డ్స్ లో మీ చర్మ చక్షులతో ఏమేమి చేస్తున్నారో ఆ పనుల్లో ఉండే వ్యత్యాసాన్ని బట్టి మీ డైరెక్షన్ అలాగే ఉంటుంది. మీ అంతకంటే మీరు ఎక్కువ చెప్పలేరు. ఇప్పుడు నాలా మీరు ఆ దివ్య నేత్రంతో చెప్పలేరు. వాస్తవమే ఇది. ఎందుకంటే మీరు ఇంకా సాధకులు కాలేదు. సాధన చేస్తే సమకూరు ధరలోన, అంటే సాధన చేయగా పనులు సమకూరు ధరలో. తినగా వేముడు తీయగా ఉండేనన్నట్టు, ఆ వేవు కూడా అది మనం సాధన చేస్తేనే వస్తుంది, ఆసామాసిగా రాదు. ఇది నేను కేవలం 14 సంవత్సరాలు సాధన అని చెప్తున్నాను, కానీ అంతకు ముందు నేను గత జన్మల కింద చిన్నప్పటి నుండి కూడా నేను సాధకుడినే. నేను ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికి వచ్చి ఒక ఎరుక తెలుసుకున్నాను, కానీ నా చిన్నప్పటి నుండి కాస్మిక్ రేసెస్ మనం చేసే గుణాలను బట్టే ఉంటది. మనం బ్రతికే మన జీవన విధానాన్ని బట్టే ఉంటది. కాస్మిక్ ఎనర్జీ రావాలంటే మన డైరెక్షన్ ఎంత బాగుంటుందో ఆటోమేటిక్ మనం చిన్నవాడమా పెద్దవాళ్ళమా ముసలి వాళ్ళమా అని చూడదు ప్రకృతి. ఆ నేచర్ కి అవన్నీ, యూనివర్సల్ కి అవన్నీ ఉండదు. యూనివర్సల్ లా ఆఫ్ సిస్టమ్ లో యూనివర్సల్ గా కాస్మిక్ ఎనర్జీ ఎంతైనా ఉంటుంది, అనేక రకాల పరిభ్రమణాల్లో ఉంటుంది. అది మీరు అందుకే పరమాత్మ స్థితిలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ గ్రౌండ్ డైరెక్షన్ చేస్తా ఉంటారు. ఆ గ్రౌండ్ డైరెక్షన్ లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి భావాల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని వాళ్ళ పనితీరుని బట్టి ఎక్కువ మెసేజ్ ఇవ్వరు, అందుకే మౌనంగా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. ఆ గ్రౌండ్ డైరెక్షన్ అనేది అంత, ఆ గ్రౌండ్ లైఫ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. మనము మిడిల్ గా ఉన్నాం అనుకోండి, అది చిన్న స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు చర్మచక్షుల వాడికి ఎంత మాత్రం అర్థం అవుతుంది ఈ గ్రౌండ్ సిస్టమ్, డైమండ్ సిస్టమ్. అలాగే డైమండ్ డైరెక్షన్ లో ఉండేవాడు కూడా ఆ దివ్యతత్వం అనేది ఇంకా తెలియదు. వాడు ఇంకా సాధకుడుగానే ఉంటాడు. మనోచక్షువు అంటే మనోచక్షువులోనే ఉంటాడు. అయితే పురాణంలో మనం ఏమనుకున్నాం, ఇక్కడ చతుర్చక్షుల వేద పురాణం అని చెప్పాం. మనం ఎందుకు పెట్టుకున్నాము, ఇక్కడ చక్షువుల గురించే మాట్లాడాం. వేద పురాణం అంటే ఏంటి అర్థం? వేదన లేకపోవడమే వేదం. ఏదైతే బాధపడకుండా జీవిస్తావో అదే వేదం అని చెప్తున్నారు అన్నమాట. వేదంలో వేదాలు, ఉపనిషత్తులు, పారాయణాలు, పురాణాలు అంటే ఎక్కడో లేవు, అవి మన దగ్గరే ఉన్నాయి. ఏదైతే నువ్వు చింతించకుండా వేదన చెందకుండా ఉంటావో అదే వేదం అని చెప్పబడుతుంది ఇక్కడ. పురాణం అంటే అక్కడ అర్థం ఏంటంటే, పురాణం అంటే పురాణాన్ని అంటే ఎక్కడికో వెళ్ళిపో అవసరం లేదు, 2000 సంవత్సరాల కిందకి పోవాల్సిన పని లేదు. వేద పురాణం అంటే ఏదైతే వేదన చెందుతున్నావో ఆ వేదనకి మందు లాంటిది అన్నమాట ఈ పురించడం అనేది. పురా అంటే పురించడమే, నీకు లేనిది పురించడమే, అన్వయం చేయడమే అనం అంటే. పురా అనం అంటే నీకు లేనిది నేర్పించేవాడు అన్నమాట ఒకప్పుడు ఒకానొక గురువు. అందుకే ఈ పురాణము అని చెప్పబడింది తప్ప, పురాణం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఎందుకంటే నేను జన్మల గ్రేట్ మాస్టర్ని కాబట్టి ఇది ఫ్యాక్ట్ అని చెప్తున్నా. నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా మళ్ళీ అది పట్టుకొని ఉంటే మీరు చాలా ఇబ్బందుల్లో పడిపోతారు తప్ప ఏం అర్థం కాదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఫ్యాక్ట్ మీకు ఇస్తున్నాను ఈజీ చేసి. నేను అప్పటి వాడినే కాబట్టి నీకు ఈజీగా టేకప్ చేసి ఈజీగా నేర్చుకుంటాను బాబా చెప్తున్నాను ప్రజలకి. అందుకే ఈ వేదం అంటే వేదన లేనిదే వేదం, ఆవేదన లేనిదే వేదం. వేదం అంటే పరిపక్వత గాంచి ఉండడం. అంటే ఏదైతే మన దగ్గర లేదో, మన పాత్రలో లేదో, ఏదైతే ఆవేదన ఉందో ఆవేదనని తొలగించి వేదాన్ని నింపేవారు అన్నమాట. వేద శాస్త్రం అంటే అదే. ఈ పాత్రలోకి వేదాన్ని, వేద పురాణం అంటే వేదాన్ని పురించేవారు, అనం చేసేవారు, అన్వయత్వం చేసుకునేవారు అని అర్థం అన్నమాట వేద పురాణం అంటే. ఏది లేదు, 2 డైమెన్షన్స్ లో మనము చర్మచక్షులతో చూస్తున్నది మించి ఇంకా ఉంది, ప్రాణశక్తి నింపుకొని మనోచక్షు తెలుసుకో అని వేద పురాణం అంటే ఈ యొక్క వేదంని పురించేవారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనోచక్షురా ఉందిరా బాబు, అనేక రకాల లోకాలు ఉన్నాయి, చక్కగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తుందంతా కూడా వేద పురాణమే. నీవు ధ్యానివి కాదు, గతంలో నిద్రపోతూ జీవించావు, ఇప్పుడు నిద్రపోకుండా నీ వెన్నెముక నిటారుగా పెట్టుకొని హాయిగా శ్వాస మీద ధ్యాస అనేది పెట్టు, అదే వేద పురాణం. చక్కగా నీకు లేనిది నేర్పిస్తున్నాడు కొత్త గురువు. నీవు ఇంతవరకు నేర్చుకునేది వదిలేసాయి, ఆ క్షణం అక్కడ ఈ క్షణం నేను చెప్పేది విను. ఆనాపానా సతి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి నువ్వు
అర్థం చేసుకోగలుగుతావు. అదే వేద పురాణం. వేదనంతా తీసేసే ఆ వేదన చూడండి, చిత్తవృత్తి నిరోధాలన్నీ తొలగడమే ఆ వేదన అంటే. ఈ పాత్రలో మనం ఒక పాత్ర తీసుకున్నాం, పాత్ర నిండా ఏవో ఉన్నాయి. ఆ పాత్ర కడిగి మళ్ళీ కొత్తగా పోయాలి కదా, ఏదో పురయించాలి కదా, ఆ పురాణాన్ని అన్వయించుకోవాలి కదా. అదేమాట వేద పురాణం అంటే ఎక్కడో ఏమీ పట్టుకోవద్దు. రకరకాలుగా వల్లిస్తూ ఉంటారు, అవన్నీ తీసేసేయండి. నేను అన్ని కట్ చేయడానికి వచ్చాను ఇక్కడ భూమి మీద, ఊరికే ఏం రాలేదు. అన్ని మొన్న రామాయణం కట్ చేసేసాను, తీసేస్తేనే మంచిది. ఉంటే ఉన్నాయండి, మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్లాట్ఫామ్కి రావాలి ఎవరైనా సరే. ఈ వేద పురాణం కూడా అంతే, ఎటువంటిదని ఈ ప్రపంచంలో కట్ చేసేస్తాను. నాకు ఆ శక్తి ఉంది. మీరు ఆప్షన్స్ ఇస్తే మీ యొక్క గుణాలను బట్టి ఉంటాయి. అది ఎందుకంటే నేను ఏది చేయాలి చేయకూడదని నాకు తెలుసు. ఈ ప్రపంచం ఇష్టాలను బట్టి నేను ఫాలో అవుతాను. అందుకనే ఈ వేద పురాణం అనేది చక్కగా అర్థం చేసుకోవాలి. చాలా ఈజీ. నేను మామూలుగా ఉంటాను, కానీ నాకు ఆ క్రౌన్ డైరెక్షన్ తెలుసు. ఆ క్రౌన్ డైరెక్షన్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. నేను సింపుల్ గా ఉంటాను, మామూలుగా ఉంటాను, బిచ్చగాడ్ లాగా ఉంటాను, హీరో లాగా ఉంటాను. ఏ క్షణంకి ఎలా మార్చుకోవాలో నాకు ఆ క్రియేటివిటీ బాగా తెలుసు. కాబట్టి ఇది ఒక క్రియేటివిటీ అనేది మీరు అందరూ నేర్చుకోవాలి. ఈ దివ్య చక్షువులోకి రావాలి, దివ్య గుణాల్లోకి రావాలి, ఆ మనోబలాన్ని పొందుకోవాలి. ఆ మనోచక్షువు బలమైనది, ఆత్మజ్ఞానాన్ని పొందింపు చేస్తుంది. నీవు కానిది ఏదో నిన్ను గుర్తు చేస్తుంది. నీవు ఏది మరిచావో దాన్ని అవలంబించేలా చేస్తుంది, మళ్ళీ గుర్తు చేసుకునేటట్టు చేస్తుంది అన్నమాట ఆ మనోచక్షువు. ఆ మనోచక్షువు నుండి దివ్య నేత్రానికి నువ్వు చేరుకోవాలి. అదే క్రౌన్ డైరెక్షన్. 1000 రేఖల కమలం నుంచి అనేక రకాల రీతుల్లో డైరెక్షన్ చేయాలి. ఏదో ఒక వ్యక్తి వచ్చి మనల్ని ఏదో విషయం చెప్తున్నాడంటే ఆ రేకు విడుదల చేయాలి. ఆ 1000 రేకుల్లో ఒక రేకు విడుదల చేయాలి. ఆ వ్యక్తి కోసం అక్కడ ఎఫర్ట్ పెట్టాలి. అదే క్రౌన్ డైరెక్షన్. అది నీకు ఎరుకు లేకపోయింది అనుకోండి, ఆ రేకు మూతపడే ఉంటుంది, తెరవదు. బాబు నా దగ్గర ఏం లేదురా అనేసి వాడు జంప్ అయిపోతాడు అంతే. మీరు క్వాంటమ్ జంప్ లోకి వెళ్ళాలి. గొప్ప లైఫ్ ఉంది అంటే కనిపించినవి మాత్రం వదిలిపెట్టకపోతే కనిపించినవేవో మీకు కనిపించవు. ఇప్పటి వరకు మీరు చర్మచక్షులతో చూసేవన్నీ కూడా మనోచక్షువులోకి ప్రయత్నించకపోతే రావు. ఇది వాస్తవం. నీకు ఎన్ని డౌట్స్ వచ్చినా నేనేం చెప్పలేను. ఈ ప్రపంచం పిరమిడ్ మాస్టర్స్ కానీ యూనివర్సల్ మాస్టర్స్ కానీ ఏం చెప్పరు. నీ డౌట్ నీ దగ్గరే ఉంటారు. నీ డైరెక్షన్ నువ్వు ఇనప ముక్కలో రాగి ముక్కలో ఏవో చిన్నవన్నీ పట్టుకొని బరువులు మోస్తా ఉన్నావు. నీ బరువు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అది ఎంత ఈజీ చేసుకోవాలంటే మనము ఒక చిన్న విషయం చెప్తాను. ఇందులోంచి మీరు ఎలా బయటపడాలి. వేద పురాణం అర్థమైపోయింది కదా. వేద పురాణం అనేది పెద్ద విషయమే లేదు. చెప్పాను కదా, వేదం అంటే ఆవేదన చెందకుండా ఉండేదే వేదం. అప్పట్లో నేనే రచించాను, అందుకే ఈజీ చేస్తున్నాను, మళ్ళీ తీసేస్తున్నాను. మళ్ళీ రచించేవాడికి సాధ్యం మళ్ళీ తీసుకోవడం. మీరెవరూ రచించలేరు, ఎందుకంటే దాని అనుభవం లేదు. ఈజీ అవుతుందా సార్ ఎవరికైనా? అవుతుందా అండి? లేదు కదా. నేనే రచించాను కాబట్టి ఇప్పుడు నేను తీసేస్తున్నాను, ఈజీ ఇస్తున్నాను, ఈజీ మార్గాన్ని చూపిస్తున్నాను. వేదం అంటే ఆవేదన లేకపోవడం, ఆవేదన చెందకపోవడం. దేనికి ఆవేదన? ఏం లేదు ఇక్కడ. సులువుగా జీవించండి. అసలు మీరు కానప్పుడు ఎందుకు ఆవేదన? మీ గురించే మీకు అర్థం కానప్పుడు అది అంత ఆవేదన వేస్ట్, అంత ఉపయోగం లేదు. ఆ వేదనలో మారిపోకుండా వేదంలో ఉండాలన్నమాట. వేదం పురించుకోవడం అంటే కొత్తదనాన్ని నింపుకోవాలి, అప్డేట్ ఉంటూ ఉండాలి. అప్డేట్ లైఫ్ ని క్రియేటివ్ గా మార్చుకుంటూ ఉండాలి, అన్వయించుకోవాలి. అనం అంటే అన్వయించుకోవటం, పూరించడం అంటే పూరించుకోవటం. నేను ఇంకా భోజనం చేయలేదు, క్లాస్ చెప్తున్నాను, దీన్నే పూరించుకుంటున్నా. క్లాస్ అయిపోయిన తర్వాత కాస్త వెళ్ళి మా ఇంట్లో ఉప్మా చేశారు, దాన్ని పూరిస్తా. ఏం సార్, ఇదే పురాణం అంటే. సింపుల్ గా తెలుసుకోవాలి తప్ప ఎక్కడో. ఎందుకంటే 100% చెప్తున్నానండి, ఇది 1000% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కటింగ్ చేసేస్తున్నాను నేను వచ్చి. ఇవి కటప్స్, అవి మీరు పట్టుకుంటే మాత్రం ఎదగలేరు కదా. ఈ ప్రపంచాన్ని మార్చలేమని కాదు, ఇక్కడ మార్చడానికి రావడం కాదు. ఈ భూమి ఇప్పుడు చాలా అన్యోన్య స్థితిలో ఉంది. మాకు బాధ్యత ఉంది ఇక్కడ. అందరినీ ఎన్లైట్ చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే మేము ఇంత ఫ్యాక్ట్ గా చెప్తున్నాం. నేను ఊరికే రాలేదు ఇక్కడ జన్మ తీసుకో. నాకు ఇప్పుడు బాడీతో ఏం పని లేదు. నాకు డైమెన్షన్స్ లో చాలా వచ్చేయమని చెప్తున్నారు. వెళ్ళలేకేం కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా నేను అక్కడ చాలా
మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను ఇతర డైమెన్షన్స్. ఎలా ఉంది సార్? మరి నాకు చెప్పట్లు కొట్టాలి కదా సార్. ఏమైంది? ఇతర లోకాల్లోనే నాకు డైరెక్షన్ ఉంది, చాలా చాలా ఉన్నాయి పనులు. ఇప్పుడు నేను వచ్చానంటే ఈ కటింగ్ చేయడానికే వచ్చాను. ఈ కటింగ్స్ అన్ని కట్ ఆఫ్ అయిపోలేదు, ప్రతి దానికి వివరణ ఉంది. మీకు అర్థం కానిదంతా కూడా వేదనే. ఆ వేదన చెందవద్దు. వెంటనే అర్థం కాని వెంటనే కట్ చేసేసేయండి. ఏదో సిలబస్ తీసుకున్నారు, ఒక ఎంపీసీయో బైపీసీయోనో, అర్థం కాలేదు మీకు, కట్ చేసేసేయండి. మీ తల్లిదండ్రులు ఎదిరించండి చదవమంటే, పర్వాలేదు, నో ప్రాబ్లం. అదంతా వేదన కిందే వస్తుంది. మీరు వేదన పడి ఏమీ చదవలేదు. మీ పిల్లల్ని మీరు బంధించకండి. వాళ్ళు చక్కటి రూట్ లో ఆ డైమండ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఆ డైమండ్ డైరెక్షన్ లోనే ఉన్నారు. అనవసరపు మీరు చక్కగా ఆ కాపర్ డైరెక్షన్ లోకి సిల్వర్ డైరెక్షన్ లో తేకండి. చక్కగా వాళ్ళు ఉన్నారు, బాగానే ఉన్నారు. వాళ్ళు మనోచక్షుతో మనోనేత్రంతో చిన్నప్పటి నుండి బాగుంటారు. మీరు విడుదల చేయించాలి వాళ్ళకి. వాళ్ళు ఉండే రూట్ ని కెనల్స్ చేస్తూ ఉండాలి, ఫ్రీనెస్ ఇస్తూ ఉండాలి. అలాగా మనము చక్కగా ఎలాంటి బరువులు మోస్తా ఉంటాయి. చక్కగా ఒక విషయం చెప్తాను, ఒక 1 minute లో ఒక కథ చెప్తాను చూడండి. ఎలాంటి బరువులు మోయటం ఇష్టం అంటే, చాలా బరువైనవే మోద్దాం అనుకుంటారు ప్రతి ఒక్కరు. అలా బరువులు మోయకూడదు, ఏ బరువు మోయకూడదు. చాలా ఫ్రీడమ్ గా జీవించండి. నేను ఇన్ని క్లాసులు చెప్పాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. చక్కగా ఉండాలి. ఎందుకు బరువు? ఏం లేదు అసలు ఇక్కడ. నేను ఎప్పుడు నిద్రపోతానో తెలుసండి. అలాగా చక్కగా నా యొక్క దివ్య నేత్రంతో రాత్రంతా చక్కగా అనేక లోకాలకు వెళ్ళి హాయిగా వాళ్ళందరితో సందర్శించుకొని ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటలకు పడుకుంటాను. నిద్ర వస్తే అదైనా నాకు ఎక్కువ నిద్ర అవసరం లేదు. రోజులో 3 గంటలు నిద్రపోతాను అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు కుంభకర్ణులాగా 8-10 గంటలు పడుకుంటే ఏమవుతుంది? మీరు తినే ఫుడ్ అలాంటిది. ఆ ఫుడ్ అందుకు పనిచేస్తుంది తప్ప పడుకోవడానికి. నిజమే, కుంభకర్ణుడే ఒకానొక టైంకి అలాగ అవుతా ఉంటాడు. అదంతా వాస్తవమే. కానీ ఇప్పుడు ఈజీ చేసుకోండి. నేను మంచి మార్గం ఇస్తున్నాను, నేను గ్రేట్ మాస్టర్ అని చెప్తున్నాను కదా. ఇంత ఫ్యాక్ట్ గా ఎవరు చెప్తారు? నేనే చెప్తున్నాను ఫ్యాక్ట్ అనేది. అంత వండర్గా మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నేను మామూలుగా ఏం రాలేదు, నాకు అసలు జన్మలే లేవు. నేను మామూలుగా వచ్చాను అంతే ఈ కటఫ్లన్నీ చేయడానికి. ఈజీ చేసుకోండి, కట్ ఆఫ్ చేసి చూడండి అంతే. ఒక 40 days లేదా ఒక 21 days నా కోసం మీరు సాధన చేయండి నేను చెప్పేటట్టు. ఈ చర్మ చక్షువుల్ని ఆపేసి మనోచక్షువులోకి వెళ్ళండి. మీకేమైనా డౌట్స్ వస్తే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయండి, పర్వాలేదు, నేను మీకు బదులిస్తాను. ఓకేనా? చక్కగా నేను డైరెక్ట్ గా ఇవ్వను కాంటాక్ట్ నెంబర్. డౌట్ వచ్చే వాళ్ళు సార్ ఫోన్ చేసి ఒకసారి అడిగితే నేను వాళ్ళకి, బాగా మీరు కూలికిపోయి ఉన్నారనుకోండి జీవితంలో, దానికి నేను ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో నాకు ఒక్కసారి కాల్ చేయండి, నేను దానికి మంచి మార్గం చూపిస్తాను. చూడండి మీరు ఎలాంటి బరువులు మోస్తున్నారు, ఒక్క నిమిషంలో ఒక కథలో చెప్తాం. నేను మాట్లాడితే పట్టేందే పొట్టండి, ఎటు వెళ్ళిపోతుందో తెలీదు, అది టైం అయిపోతూ ఉంటది. టైం టేకప్పింగ్ అనేది మీరు రామిరెడ్డి గారు చెప్పండి, నో ప్రాబ్లం. 1 hour అయిపోయి ఉంటారు బహుశా. మనము క్రౌన్ డైరెక్షన్ లో ఉండాలండి. క్రౌన్ డైరెక్షన్ అనేది ఎంత అద్భుతమైన జీవితమో. క్రౌన్ డైరెక్షన్ అనేది నిద్రపోవడానికి ఇష్టపెట్టుకోదండి. ఈ ప్రపంచపు విలువని గమనిస్తూ ఉంటది క్రౌన్ డైరెక్షన్. అంత విలువైంది. మీరు కేవలము మీ కమలంలో ఒక 10-100 రేకులు కూడా విప్పుకోలేకపోతున్నారు. ఒక 100 రేకుల్ని, దాన్నే న్యూరోబైట్స్ అంటారు. న్యూరోబైట్స్. ఆ న్యూరామికల్ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తే కనుక ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో. ఒక్కొక్క క్షణం ఒక అద్భుతం. నాకు చాలదన్నమాట నా టైము, నాకు ఆ ఆనందం పొందడానికే చాలు. అంత వండర్ఫుల్ గా ఉంటారన్నమాట. ఆ న్యూరోబైట్స్ ని మీరు యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. మీ ఫ్రీక్వెన్సీ ఆలోచన అంతా కూడా ఆ దివ్యత్వంలో ఉండాలి. దైవం అంటే ఏదో అనుకుంటున్నారు చాలా మంది. ఇదంతా కప్పబడి ఉంది కాబట్టి చాలా కష్టమైపోతుంది. దైవం అంటే మంచి మిరాక్లిస్ లైఫ్, ఆ వండర్ లైఫ్, అద్భుతం. మీ ఎనర్జీని ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు దైవత్వంలో వచ్చేటప్పుడు. ఆ ఫ్రీక్వెన్సీకి ఎదగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డౌట్స్ ఉంటే అందరిని అడగండి. చక్కగా మనము బంధాలని ఎలా బంధించుకుంటున్నామంటే, చక్కగా ఒక నదీ ప్రవాహం ప్రవహిస్తుంది. అది ఒక ఏరు అనుకుందాం. మా శ్రీకాకుళంలో ఉదాహరణ తీసుకుందాం. మేము ఏటు అవతల ఏటి యువతల ఉంటది, మాకు మధ్యలో ఏరు ఉంటుంది, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. మామూలుగా ఒక ఇక్కడ ఓషో రజనీష్ చెప్తాడండి ఈ యొక్క విషయం. ఒక నదీ ప్రవాహంలో
చక్కగా మనము ఆ ప్రవాహం నుండి ఈ యొక్క ఏటి యువతల నుండి అవతలకు వెళ్ళటానికి ఒక పడవ ఉంది. ఆ పడవని అవతల ఎక్కి చాలా మంది అవతల దాటి వెళ్ళిపోగలరు ఈజీగా. పడవని ఎక్కి అవతల దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే యువతల ఒడ్డున ఆ పడవని ఎక్కారు. ఈ పడవ నుండి ప్రయాణం చేసి ఆ ఏరు దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పడవలో ఎక్కే మనుషులంతా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇంత కష్టకాలంలో కూడా మనకి ఈ పడవ హెల్ప్ చేసింది, అవతల ఒడ్డుకి తీసుకొచ్చింది, ఈ పెద్ద జలపాతాలన్నీ కారుతూ ఈ వర్షపాతాల్లో మనకి హెల్ప్ చేసింది, ఈ పడవని మనం ఎలా థ్యాంక్స్ చెప్పుకుందాం అనే ఆలోచనలో ఏం చేశారట, ఈ పడవలో ఎక్కే వాళ్ళందరూ కూడా పడవను మోసి ఊరేగిద్దామని అనుకున్నారు. అప్పుడు దానికి అదే కృతజ్ఞత అనుకున్నారు. ఆ పడవని బయటికి లాగి భుజాల మీద ఎత్తి ఊరంతా తిప్పుతున్నారట, ఈ పడవే మమ్మల్ని రక్షించింది అని. పడవ పని ఏంటండి? యువతల నుండి అవతలు తీసుకెళ్లడమే పడవ పని. పడవకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి నీ జీవితాన్ని మొదలు పెట్టుకోవాలి. పడవను మోయడం వల్ల ఏమైనా వస్తుందా? భుజాల నొప్పి వస్తుంది. అలాగే మనకు పనికిమాలినవన్నీ మోయడం వల్ల ఏమైనా వస్తుందా? అది ఒక చెక్క పడవ. అది ఆ చెక్క పడవను మోయడం వల్ల ఏమొస్తుంది? అది పడవ ఒక పరికరం. అది పరికరాన్ని మోయడం వల్ల థ్యాంక్స్ చెప్పి వదిలేయాలి కానీ పరికరాన్ని మోయకూడదు. అలాగే మీరు మోస్తున్నవన్నీ బరువులే. మీరు సరైనటువంటి జీవితాన్ని జీవించలేనివన్నీ పెద్ద పడవను మోస్తున్నారు మీరు భుజాల మీద ఎత్తుకోవాలి. అలాంటి జీవితాలు అనేవి సరి అయినటువంటివి కాదు. యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పడానికి అసలు భూమి మీదకే రాలేదు. మీకు చక్కగా బుద్ధుడు ఎన్లైటైన్మెంట్ అయిపోయిన తర్వాత గత 2-3 సంవత్సరాల కిందకి రావాల్సింది, నీకు అన్ని సమాధానాలు చేసి దొరుకును అని చెప్తాను. అలాగే నేను ఏదో సందర్భం వస్తే గానీ ఇలా మాట్లాడు, మిగతాది నాలో నేనే ఉంటాను. ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం. నా దృష్టి బాగుంది, నాలా మారాలి. చక్కగా అందరూ ధ్యానులు కావాలి, చక్కగా వండర్ఫుల్ లైఫ్ ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఆ క్రౌన్ డైరెక్షన్ లోకి రావాలి. నా క్రౌన్ డైరెక్షన్ నుండి నేను అనేక రకాల డైరెక్షన్ చేస్తూ ఉంటాను అన్నమాట. కనిపించదు, అది మానవ మాత్రులకు అర్థం కాదు. ఆ యొక్క లెవెల్కి రావాలి. లెవెల్కి రావాలంటే మీరు నేర్చుకోవాలంటే నేను సిద్ధంగా ఉన్నాను మీకు చెప్పడానికి. ఈ ప్రపంచ పిరమిడ్ మాస్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రపంచపు ఆధ్యాత్మిక పురోగతులందరూ సిద్ధంగా ఉన్నారు నేర్పడానికి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అనుకున్నారు? ఇంత ఈ ఎర్త్ చేంజింగ్, ఇది ఉన్నత లోకంలోకి వెళ్ళిపోతుంది. కష్టాలన్నీ తీరిపోవడానికే ఈ యొక్క లైఫ్ అంతా కూడా. మీకు 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 లేనివన్నీ దొరుకుతాయి. అందుకే ఇదంతా లైఫ్ చేంజ్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఇంతమంది ప్రతి ఒక్కరి చేతికి ఒక సెల్ ఫోన్ వచ్చింది. ఎందుకు? అర్థం చేసుకోవడానికే. మీరేదో పనికి మాలినవన్నీ మళ్ళీ అందులో చూడటానికి కాదు. చూడండి మీ యొక్క అంతరాభావము. అందుకే భగవద్గీతలో చెప్తాడు, కర్మలు తక్కువ చేసేటి కంటే ఎక్కువే చేయాలి. ఎక్కువ చేసుకుంటే తీరిపోతాయి. అంటే మనకి అనుభవం లేదనుకోండి, పలానా కర్మ అనుభవం లేకపోతే ఆ కర్మ తీరదంట. ఏదైనా భక్షణ చేయాలనుకుంటాను, ఆ భక్షణ ఒక మనస్సు ప్రేరేపిస్తూ ఉంటది. ఆ భక్షణ చేయలేదే, నేను అది తినలేదే అని, అది మానేసావు అనుకోండి అవ్వదు. అందుకే కర్మలు తక్కువ చేసేటి కంటే ఎక్కువ చేయండి, మేలు జరుగుతుంది అని చెప్తారు. చేసేసేయండి. అందుకే ఈ యొక్క సెల్ ఫోన్ లో భక్తి వచ్చింది, రక్తి వచ్చింది. మీరు ఏ కర్మ అయినా ఫాస్ట్ గా చేసి దాంట్లో 2 విధాలు చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడానికే మీకు ఆ యొక్క సెల్ ఫోన్ మీ చేతిలోకి ఇవ్వబడింది. అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి అరచేతిలోకి వైకుంఠం వస్తుందని ఎప్పుడో చెప్పారు. వచ్చేసింది ఆల్రెడీ. వైకుంఠం అంటే ఎక్కడో ఉండదు, మీ అరచేతిలోనే ఉంది. ఆ సెల్ ఫోన్ లోనే గూగుల్ తల్లి ఉంది. ఆ గూగుల్ తల్లి మీరు ఏది మాట్లాడితే, ఏది వాయిస్ రికార్డ్ చేస్తే, ఏది టైప్ చేస్తే అది చూపిస్తూనే ఉంటది ఈ ప్రపంచం అంతా కూడా. మీరు దానిలో మీరు ఈ యొక్క డైరెక్షన్స్ ఎలా చేస్తున్నారు, ఈ డైరెక్షన్స్ నేర్చుకోండి. నేను చెప్తున్నాను కదా, ఈ డైరెక్షన్ లో ఈ యొక్క అనుభూతి ఉంది, ఈ డైరెక్షన్ లో ఈ యొక్క అనుభూతి ఉంది. మీరు ఏది మోస్తారు, ఏది అనుభవిస్తారు అక్కడ అర్థం చేసుకోవాలి. బంగారం కంటే డైమండ్ గొప్పది కదా, గొప్పదే కదా. బంగారం కంటే డైమండ్ గొప్పదైనప్పుడు మరి ఆ యొక్క మనోనేత్రంలోకి ఎందుకు వెళ్దాం? ఇష్టమే కదా. డైమండ్ మీ దగ్గర ఉందంటే ఎందుకు మీరు ఉపయోగించుకోరు? ఆ మనోనేత్రంలోకి వెళ్తే మీకు డైమండ్ దొరుకుతుంది, డైమండ్ డైరెక్షన్ వస్తుంది. అద్భుతమైనటువంటి డైరెక్షన్ చేసుకోగలుగుతారు మీ లైఫ్ ని. ఎంతో మందికి ఉపయోగపడతారు, మహానుభావులు కాగలుగుతారు. చాలా గొప్ప లైఫ్ ఉంది ఇక్కడ. అలాగే దివ్య నేత్రంలోకి వెళ్ళిపోవాలి, బ్రెయిన్. సీతారాముల కళ్యాణం జరుగుతుంది అక్కడ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది, లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతుంది, ఒక వండర్ఫుల్ లవ్ జరుగుతుంది అక్కడ.
ఆ యొక్క కళ్యాణం అంటే ఏంటనుకున్నారు? మీరు ఏది ఆలోచిస్తే దాంతో మమేకం అవుతా ఉంటారు. ఒక వ్యక్తి వచ్చాడు ఏదో కష్టకాలంలో. ఆ ఒక్క రేకు ఆ కళ్యాణం, ఆ వ్యక్తితో మీరు కళ్యాణం జరుగుతా ఉంటారన్నమాట. ఆయన భావాలన్నీ మీకు అర్థమవుతాయి. మీ దగ్గరికి రావడం వల్ల ఆయన ఒక చాలా గొప్ప ఉపశమనం పొందుతాడు. మీరు క్రౌన్ డైరెక్టర్ కాబట్టి. మీరు ఒక కాపర్ డైరెక్టర్ గా ఉన్నారనుకోండి, క్రౌన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా నేర్చుకోవచ్చు. ఆయన ఎలాంటి డైరెక్షన్ లో ఆయన ఎదిగాడు, మీకు ఎలా డైరెక్షన్ చేయగలడు. ఒక డైరెక్టర్ దగ్గరికి ఎంతో మంది ఆర్టిస్టులు వెళ్ళాలి. డైరెక్టర్ చెప్పేటట్టు వినాలి. అలాగే మనలో డైరెక్షన్స్ ఎలా నడుస్తున్నాయి మీరు పరిశీలించుకున్నట్లయితే మీ జీవితం మీకే అర్థమైపోతుంది. చాలా వాల్యుబుల్ జీవితం. మనలో చర్మచక్షువులే కాదు, మనోచక్షు ఉంది, దివ్య చక్షు ఉంది. అందుకే చతుర్చక్షువుల వేద పురాణం. మరొక్కసారి చెప్తున్నాను, వేదం అంటే చింతించకపోవడం, ఆవేదన చెందకపోవడం. వేదన అంటే దాన్నే వేదం అంటారు. అంతే తప్ప వేదాలు ఉపనిషత్తులు మీరు ఎక్కడికి వెళ్ళగలరు, ఎక్కడికి ఎవరు చెప్పగలరు, ఎవరి దగ్గరికి వెళ్తే మీకు గైడెన్స్ జరుగుతుంది, ఏ పుస్తకాలు తిరగాలి, ఏవో అర్థం కాని భాషల్లో రకరకాలుగా ఉంటాయి. భగవద్గీతనే అనేక రకాలుగా క్రియేట్ చేసే కదా తెలుగులోకి అనువాదం చేసి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. వినడం రాకపోతే అనేక రకాల ఆడియో రూపంలో వచ్చాయి, విజువలైజేషన్ రూపంలో వచ్చాయి, చదువుకోలేని ఉపయోగపడతాయి. అవి వినినా కూడా మీకు అర్థమైపోతుంది. అందుకే భగవద్గీతలో చెప్తాడు, నన్ను దర్శించుకునేటప్పుడు పువ్వో, ఉదరమో, పుష్పమో, తోయమో, ఫలమో ఏదో ఒకటి తీసుకురా అని. అక్కడ అర్థం ఏంటంటే నువ్వు నా దగ్గరికి వస్తున్నప్పుడు, నన్ను అన్వయించినప్పుడు ఎవరికైనా సేవ చేసి నా దగ్గరికి ఎదగలడు. అంటే నా దగ్గరికి తీసుకురా అంటే నన్ను నాకు ఇవ్వాలి అని కాదు. నా డైరెక్షన్ నీ డైరెక్షన్ గా మార్చుకోవాలి అంటే, నాలాంటి డైరెక్షన్ నీకు రావాలి అంటే నువ్వు ఊరికే రాలేవంట. ఆ కర్మఫలాలు అలాంటి. కర్మ క్రియ. అతిగా తినటం కర్మ, అజీర్తితో బాధపడడం క్రియ. అతిగా తినటం క్రియ, అజీర్తితో బాధపడడం కర్మ. క్రియగా ఉంటది. ఒక స్వీట్ తింటాం, హాయిగా తీపిగా ఉంటది, ఆనందంగా ఉంటది. రెండో స్వీట్ తింటాం, మూడో స్వీట్ తింటాం. ఒక 10 స్వీట్స్ తినేటప్పటికి అతిగా తిన్నాం కాబట్టి క్రియాశీలంగా ఉంటది. క్రియ అంటే గొప్పది, అందమైంది, ఆనందమైంది అని క్రియ అంటారు. అతిగా తినటం క్రియ. ఆ తర్వాత వచ్చే బాధకి కర్మ అంటారన్నమాట. అజీర్తితో బాధపడడం కర్మ. తర్వాత అది మీ యొక్క శ్వాస గ్రంథులు ఆగిపోయి సరైనటువంటి జీర్ణశక్తి అవ్వకపోయినప్పుడు అజీర్త అంటారు. అజీర్తతో బాధపడేది కర్మ. తర్వాత బాధ వస్తుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఏదో ఒక రకమైనటువంటి స్పేస్ ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ముందు పొందేటప్పుడే మనం చూడాలి. ఆ క్రియాశీలమైనటువంటి పని పొందేటప్పుడే కర్మ జరుగుతుందేమో అని గమనించాలి. 2 స్వీట్స్ తినండి, 3 స్వీట్స్ తినండి, సరిపోతుంది కదా. ఆ 10 స్వీట్స్ తినేటప్పుడు ఎలా ఉంటది? తిని మీకే మళ్ళీ ఇబ్బంది పెడతాం. అందుకే అలాంటివి ఏమీ చేయకూడదు. చక్కగా మీరు ఒక కాఫర్ డైరెక్షన్ లో ఉంటే సిల్వర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు సొల్యూషన్ ఇస్తాడు. కాఫరు సిల్వర్ మిక్సింగ్ అయింది అనుకోండి, అదొక లోహం అవుతుంది. మీరు కాపరు సిల్వర్ నేర్చుకున్న తర్వాత మీరు బాగా ఉన్నారనుకోండి, గోల్డ్ డైరెక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఈజీగా మీ మెజర్మెంట్స్ అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను. ఎందుకంటే నేను అనేక రకాల క్రౌన్ డైరెక్టర్ కాబట్టి నాకు అన్ని మెథడ్స్ ఉన్నాయి. మీరు చక్కగా ఈ 2 కలిపి ఆ గోల్డ్ డైరెక్షన్ దగ్గరికి వెళ్ళండి, చక్కగా మంచి రూట్ ఇస్తారు. ఈ 3 కలిపి చూడండి, ఈ 3 లోహాలు కలిపితే ఒక చక్కటి అంగూటి తయారు చేసుకోవచ్చు, ఉంగరం. ఒక మంచి హారం తయారు చేసుకోవచ్చు, నెక్లెస్ తయారు చేసుకోవచ్చు. దేన్ని పెట్టి డైమండ్స్ కూడా పెట్టుకొని చేయొచ్చు. మనం ఆ బంగారం లోపల తాల్చి ఆ డైమండ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ఒట్టి బంగారంతోనే చేస్తామా, ఒట్టి రాగితోనే, ఒట్టి సిల్వర్ తోనే చేస్తామా? ఈ 3 లోహాలు కలిపి డైమండ్ కూడా అందులో దాచుకోవడానికి ఇష్టపడాలి. అదే డైమండ్ డైరెక్షన్. ఆ యొక్క మీరు ఉంగరాన్ని తయారు చేసుకొని అందులో కాపర్ కలుస్తుంది, సిల్వర్ కలుస్తుంది, గోల్డ్ కలుస్తుంది. ఈ మూడు తాలూకు లోహాలతో మీరు డైమండ్ ధరించుకోవాలి. అందులో చక్కగా మెరుస్తుంది, అద్భుతంగా ఉంటుంది. చూసే వాళ్ళంతా అడుగుతారు, వావ్ డైమండ్ ధరించారా మీరు, చాలా బాగుంది ఉంగరం అంటారు. మీరు ఒకసారి అలా చేయండి, అర్థమవుతుంది. ఉదాహరణగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఈజీగా మీ మెథడ్స్ ని అర్థం చేసుకోవచ్చండి. నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తున్నాను, లేకపోతే నేను ఎక్కడ ఇస్తాను? నేనేదో మూలపడి ఉంటాను, నా గోల నాది.
నేను ఇవ్వడానికే వచ్చాను కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చిన్న జగ్గు పట్టుకొని వెళ్ళామనుకోండి, సముద్రుడు ఏమైనా వద్దంటాడా? డ్రమ్ము తెచ్చుకోవద్దంటాడా? అలా ఉండాలి లైఫ్. వద్దంటాడండి సముద్రుడు. ఏమండవు. జగ్గు కాదు కదా, బకెట్ కాదు కదా, డ్రమ్మే తీసుకెళ్తావు, లేకపోతే మీ ఇంటికి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకుంటావు, మీ ఇష్టం. సముద్రుడు ఏమీ కరిగిపోడు. వాడి దగ్గర ఉన్న జ్ఞానాన్ని జురేసుకోవాలంతే. జ్ఞానులు ఎక్కువైపోయారు, వినటానికి తక్కువైపోయారు. నిజం సార్. ప్రపంచంలో జ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, వినేవాళ్ళు తక్కువైపోయారు. ఎలా ఎలా ఎక్కువైపోయారు, ఎలా తక్కువైపోయారు అంటే వీళ్ళకి అవసరం లేదట, వాళ్ళకి ఒప్పందం లేదు. అందుకని ఈ చర్యలన్నీ ఇలా ఉన్నాయి. ఏం అవసరం లేదు, నేను హ్యాపీగా జీవించండి, ఆనందంగా ఉండండి అని చెప్తున్నాను. నా యొక్క మనోబలాన్ని ఆ చర్మ చిక్షులతో చూపించలేదు. మళ్ళీ ఈ చర్మ చిక్షుల్లో బలాలు మీకు కనిపించవు. అంటే మీరు ఎంత శక్తివంతులు కదా అనుకొని చక్కగా ఏదో సృష్టించవచ్చు కదా అని ఇవన్నీ ఉండవు. చక్కగా మీకున్న అవసరాన్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరి క్రియేటివిటీ వాళ్ళు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. నాకు జన్మే అవసరం లేక జన్మ తీసుకున్నాను అంటే, జన్మే అవసరం లేదంటే ఈ జన్మలోనే, ఈ శరీరంలోనే దాదాపు నేను 180 శరీరాలు ధరించాను. సోల్స్ ని కనెక్ట్ చేసుకున్నాను. చనిపోవటం బతకడం, చనిపోవటం బతకడం, చనిపోవటం బతకడం, అలాంటి క్రియేటివిటీ జరిగింది నాకు ఆ దేహాన్ని. అంతమంది సోల్స్ వచ్చి అన్ని జన్మలో ఇందులోనే జరిగిపోయాయి. అంటే మనకి ఉన్నత స్థితిలో అర్థమైతే మీకు విషయం, మీ డైరెక్షన్ అలా ఉంటుంది. రౌండ్ డైరెక్షన్ చెప్పగలడం ఏదైనా సరే. ఫస్ట్ ఈ దేహంలో చనిపోవాలి. ఫాస్ట్ లైఫ్ రెగ్యులేషన్ చేసేటప్పుడు దాదాపు నేను 80 జన్మలు చచ్చిపోయాను ఫాస్ట్ లైఫ్ లోకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అది మళ్ళీ రాదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, చేరిన తర్వాత ఈ కష్టాలని ఇబ్బంది పెట్టుకుని ఈ శరీరాన్ని వదిలేస్తాను. చాలా మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా నేను ఆ ఇబ్బందులన్నీ తొలగించి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకొని, బాబు నాకు పంపించండి అనేసి మళ్ళీ వాళ్ళు ఇంకొక బాడీ ఇందులోకి వచ్చేసింది. అది మళ్ళీ కొద్ది రోజులు, ఒక వారమో 10 రోజులు మళ్ళీ ఆస్ట్రల్ ట్రావెల్ జరిగేది. మళ్ళీ నేను ఫాస్ట్ లోకి వెళ్ళేవాడిని. ఆ ఫాస్ట్ లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ నా బాడీ వెకేట్ అయ్యేది, మళ్ళీ వచ్చేవాడు ఇంకొకటి. ఇలా రకరకాల ఇలాంటి డైరెక్షన్స్ అన్ని చేసుకొని నేను క్రౌన్ డైరెక్టర్ గా మారాను. ఇది సార్ వండర్ఫుల్ లైఫ్. ఇది అద్భుతమైనటువంటి అవసరం, అవకాశాలు. ఇంత ఈజీ సిస్టాన్ని ఇంకా ఈ ప్రపంచంలో మరి ఇవ్వడానికి అవకాశాలు లేవు. ఈ యొక్క వేద పురాణాలను ఈజీ చేయటము ఇంకొక అవకాశాలు లేవు. ఇంత ఈజీ సిస్టాన్ని ఎక్కడైనా దొరుకుతుందంటే మీ ఇష్టం. ఇంతకంటే ఈజీ మీ యొక్క పరిధుల్లోనే, ఈ యొక్క చర్మ చక్షువులోని, మనోచక్షువులోని, దివ్య చక్షువులో ఇంతటి సామ్రాజ్యం కలిగి ఉన్నారు మీరు. మీ దేహము ఎంతో ఉన్నతమైంది. మీ దేహానికి విలువ కడితే మీలో ప్రతి ఒక్క అణువు, పరమాణువు ఇవన్నీ కూడా ఎంత వాల్యుబులో, చాలా చాలా వాల్యుబుల్. ఒక దేహము ఎన్ని అణువులతో కలిసి ఉంటుందో తెలుసా? 30,000 కోట్ల అణువులు కలిస్తేనే ఒక దేహం తయారవుతుంది. 30,000 కోట్ల అణువులతో ఒక పరమాణువు తయారవుతుంది. అన్ని అణువులతో తయారైన దేహాన్ని మీరు ఎలాంటి స్థితిలో వాడుతున్నారు? ఎంతటి అధమ స్థితిలో వాడుతున్నారు? అద్భుతమైనటువంటి పరికరం ఈ దేహం. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పరికరం గొప్పది ఉందంటే మానవ దేహానికి మించిన నిర్మాణం లేదు. మనుషులందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా. ఎందుకంటే మనిషి అంత శక్తి సామ్రాజ్యకుడు. వృక్ష సామ్రాజ్యం మీలోనే ఉంది. బాటనీ, సిలబస్ అంతా మీలోనే ఉంది. జువాలజీ, జంతు సామ్రాజ్యం మీలోనే ఉంది. కెమిస్ట్రీ, వర్కౌట్ చేసుకునే రంగుల ప్రపంచం అంతా మీలోనే ఉంది. అనేక రకాల కలర్ థెరపీస్ ఉన్నాయి మీలో. మీ శరీరం 30,000 రంధ్రాలు, 30,000 కోట్ల అణువులు కలిసి ఉంటుంది. 30,000 కోట్లు లెక్క పెట్టడానికి మీకు ఈ జన్మ చాలు. అన్ని అణువులు కలిస్తేనే ఒక పరమాణువు అవుతుంది. 360 పరమాణువులు కలిస్తే ఒక పూర్ణ అణువు అవుతుంది. మళ్ళీ పరమాణువే సరికాదు, ఫైనల్ అనుకుంటాం. ఆ పరమాణువుల్లో విభజనలు ఉంటాయి. ఈ చర్మ చక్షులకి ఎన్ని విభజనలు ఉన్నాయి? ఎలాంటి డైరెక్షన్ చేస్తున్నాం? ఇప్పుడు అందరూ పిరమిడ్ మాస్టర్లు, గ్రేట్ మాస్టర్స్ అయిపోయారు. అందులో డైరెక్షన్స్ రకరకాలుగా ఉన్నాయి. అందరు గ్రేట్ మాస్టర్స్ అయిపోతారు. ఎవరి డైరెక్షన్ వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. ఎవరి బ్రెయిన్ తాలూకా, ఎవరి మనస్తత్వం తాలూకా ఉనికి వాళ్ళకి అద్భుతం. అందరూ గొప్ప వాళ్ళే. నాలాంటి దృష్టికి, ధర్మరాజు దృష్టికి, నా దృష్టి ఎప్పుడు ధర్మరాజుగానే ఉంటాయి. అలాంటి డైరెక్షన్ కి ఎటువంటి చింత లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు.
మీ దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా కూడా మీ డైరెక్షన్ మీకు తెలుసు కాబట్టి మీకు అంత క్రియేటివిటీ మీ చేతిలో ఉంటది. నా దగ్గర ఏ డబ్బు ఉండదు, ఏమీ ఉండదు. నా లైఫ్ స్టైల్ మాత్రం అద్భుతంగా కో క్రియేషన్ తో క్రౌన్ డైరెక్షన్ తో హ్యాపీగా ఉంటుంది. నేను వెరీ సింపుల్ పర్సన్ గా ఉంటాను. మీరు ఎప్పుడైనా క్రౌన్ డైరెక్షన్ చేసే వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలి. అన్ని డైరెక్షన్ నా దగ్గర ఉంటే మీరు చెప్పేది డైరెక్షన్ నాకు రాకపోతే రాకపోవచ్చు. ఆ రాకపోయిన దాన్ని మీలో చూస్తాను. నాకు ఒక పని రాదు, ఆ పని ఎవరిలో వస్తుందో, ఎవరికి సాధ్యమవుతుందో వారిలో నన్ను చూసుకోగలిగే శక్తి కూడా నాకు ఉంది. నాకు డైరెక్షన్ చేసుకునే గుణం ఉంది. నాకు ఏది రాదని అందుకే నేను ఇంత ఫ్రీడమ్ గా ఇంత ఓపెన్ గా మాట్లాడడానికి కారణం అదే. నన్ను మీలో చూసుకుంటాను. నాకు రాని విషయాన్ని, నా దగ్గర డబ్బు లేదు, ఒక పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళలో నేను నన్ను చూసుకుంటాను. ఇది అండి లైఫ్ అంటే. ఇలా బ్రతికితే బ్రతకాలి, అలా త్యాగం చేయాలి శరీరాన్ని. ఎక్కువ చెప్పేసుకుందామేమో, తక్కువ చేసుకుందాం. ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చానని నేనే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్క 1 minute లో మరొక చర్యాత్మకమైనటువంటి కథ చెప్దాం. ఫైనల్ చేసేద్దాం. 1 minute క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ. ఈ వేదాల్లోనే ఒక గుణం ఉండేది. సన్యాసులు సన్నాసులు ఉండేవి. ఒక్క నిమిషం మాస్టర్స్, ఎవరైనా మీరు హ్యాండ్స్ రైట్ చేయండి. ఈ 1 minute క్లోజ్ అవుతుంది. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేదానికి. ఈ 1 minute లో క్లోజ్ చేద్దాం. మీ డౌట్స్ ఉంటే క్లియర్ గా రెడీ చేసుకోండి. ఒక 3% పెడదాం ఈ రోజు డౌట్స్. అందరికి వాల్యుబుల్ టైం ఇద్దాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు కదా, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇవన్నీ లైవ్ లో ఉంది కాబట్టి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఈ చిన్న కథ వేదాల్లోనే జరిగింది. వేదాల్లో 2 రకాలు ఉండేవారు. వేదన పొందేవాళ్ళు, వేదన పొందేవాడు. ఈ వేదన చెందేవాడు సన్నాసిగా ఉండేవాడు. సన్నాసి. వేదంలో ఉండేవాడు సన్యాసిగా ఉండేవాడు. ఈ యొక్క చూడండి, వేదంలో ఉండేవాడు సన్యాసి, వేదనలో ఉండేవాడు సన్నాసి. వాడు ఏ పని చేసేవాడు కాదు, సన్నాసి అనేవాడు. వేదంలో ఉన్నాడు అనుకోండి, వాడు గృహస్థ ధర్మాన్ని పాటించుకుంటూ వేదంలో ఉండేవాడు. అంటే సంసారంలో నిర్వాణం అంటారు వేదం అంటే. సింపుల్ గా చెప్పాలంటే సంసారంలో ఏదైతే ఉందో, నిర్వాణం అయితే ఏదైతే ఉందో దాన్నే వేదం అంటారు. దాన్ని పురింపడం నేర్పడమే ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్, పిరమిడ్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు వచ్చింది. దాన్నే పురిస్తుంది. అదే వేదం అంటే నిజానికి. ఈ సంసారంలో నిర్వాణం గురించి చెప్తా ఉంటారు. అందరూ హాయిగా ఉండండి, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి, మీరు సంసారంలో ఉంటూ నిర్వాణం పొందండి అని చెప్తారు. అందుకే ఈ వేదాల్లో 2 రకాలు, సన్యాసులు సన్నాసులు. సన్యాసులు బాగానే ఉన్నారు. సన్యాసులు అవ్వడానికి ఒక ప్లాన్ వేసుకున్నారండి. ఎలాంటి ప్లాను? సన్యాసులు కూడా సన్యాసులుగా అవ్వాలనుకుంటారు. సన్యాసుల మాటలు వినరు కానీ వాళ్ళే ఒకానొక దగ్గర ఒక ప్లాన్ తీసుకుంటారు. ఎలాగా? 9 సన్యాసులు ఉన్నారంట. ఈ 9 సన్యాసులు భిక్షాటన చేసుకొని చక్కగా ఏదో ఒక రకంగా ఎక్కడో అడుక్కొని తినేసి ఒక రకమైనటువంటి సన్యాసం రావాలి మనము, సన్యాసులు కావాలి మనము అనుకున్నారంట. ఎందుకంటే విసిగిపోయారు వాళ్ళు కూడా. సన్యాసత్వం పొంది తిరిగి వేసారిపోయేటప్పుడు ఆ సన్యాసులు కాస్త సన్యాసులు అవ్వాలనుకున్నారు. అనుకొని లోపల అనుకున్నారు, తనకి గైడెన్స్ లేదు, ఏ క్రౌన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ డైమండ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. తనకు తానే అన్ని మెటాలిక్ డైరెక్షన్ చేసుకున్నారు. అలాంటి డైరెక్షన్ ఏమైనా అందరూ సన్యాసులే, అందులో ఏ ఒక్క సన్యాసి ఉన్నప్పుడు బాగుండేమో. ఇక్కడ ఈ సన్యాసులు 9 ఒక ప్లాన్ తీసుకుని ఒక రూమ్ తీసుకున్నారట. ఏదో ఒక రూమ్ లోని మనము సన్యాసత్వాన్ని పొందుదాం అనుకుని కాషాయం ధరించుకున్నారు. కాషాయం ధరించాలని లేదు, ఇలాంటి లైఫ్ స్టైల్ మెచ్చుకొని ఇలాంటి సన్యాసత్వం పొందాలి. ఉదాహరణకి చెప్పుకుందాం, సన్యాసులు కదా, కొత్తగా ఉంటది. కాషాయం ధరించుకుని చక్కగా 9 కూర్చున్నారట. 9 కూర్చొని ధ్యానంలో ముగ్ధులం అయిపోదాం రా, ఎవరు 3 రోజుల వరకు కళ్ళు తెరవద్దు, ఉపాసన జరుగుతుంది అని ఒక దగ్గర మనము విన్నాము, ఇది మనం పాటిద్దాం అనుకొని ఉపవాసంలో విపස්සన జరుగుతుందనే నమ్మకంలో వాళ్ళు కూర్చున్నారు. 9 కూడా కూర్చొని 9కి ఈ యొక్క 3 రోజుల తారీఖు సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుని ఆ రూమ్ లో కూర్చున్నారు. చక్కగా ఫ్యాన్ వేసుకున్నారు, చక్కగా ఒక క్యాండిల్ కూడా వెలిగించుకున్నారు. అప్పట్లో ఆ యొక్క విద్యుత్ తరంగాలు లేకపోవడం, ఉదాహరణగా క్యాండిల్ వెలిగించుకున్నారు. ఏవో చిన్న
సంబంధించినటువంటి పరికరాలని ధరించుకున్నారు. అయితే జరుగుతుంది సాధనలో కూర్చొని కళ్ళు మూసిన తర్వాత ఎవరు 3 రోజుల తర్వాతగానే లెగాలి, అంతవరకు ఎవరు సాధన నుంచి బయటికి రావద్దు అని అందులో గొప్ప మేనేజ్మెంట్ చేసే వ్యక్తి ఒకడు అన్నాడు. అయితే అలాగే జరిగింది. కూర్చున్న తర్వాత నలుగురు సాధన వరుస లెవెల్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ యొక్క ధ్యానంలోకి లోపలికి వెళ్తున్నారు. ఒక పరమ స్థితిలోకి పొందాలని కూర్చున్నారు. ఆ యొక్క కూర్చొని తెల్లవారు 10 గంటలకు కూర్చొని సాయంత్రం 6 గంటల వరకు బాగానే కూర్చున్నారు. 6వ గంటకి ఈ వెలిగించిన క్యాండిల్ ఆరిపోయింది. అప్పటి వరకు వీళ్ళ కళ్ళకి ఏదో వెలుగు కనబడుతుందనే ఆనందంలో ఉండే ఆ క్యాండిల్ ఆరిపోయింది. పెద్ద క్యాండిల్, ఒక దీపం వెలిగించారు పెద్దది. క్యాండిల్ అని చెప్పుకున్నాం ఉదాహరణగా. అప్పుడు ఏదో ఒక తివ్వలు వెలిగించుకుంటారు. ఆ తివ్వేమో సాయంత్రం 6వ గంటకి ఆరిపోయింది. అందులో లిక్విడ్ అయిపోయింది. ఆయిల్, కిరోసిన్ అంటారు కదా, ఏదో ఒకటి లిక్విడ్ అయిపోతే ఆ ఫ్యూయల్ అయిపోయింది అనమాట. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఆ యొక్క దీపం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఈ వెలుగులో వీళ్ళు ఒక కాంతిని పొందారు. ఉదయం 10 గంటల నుండి చక్కగానే పరిపక్వం గాంచి 6వ గంట వరకు బాగానే జరిగింది. 6వ గంటకి దీపం ఆరిపోయేసరికి అందులో ఒకరికి ఆ దీపం మీదకి మనసు వెళ్ళింది, స్పందించింది. ఒకరికి ఒకానొక మొదట సన్యాసి 6 గంటల వరకు సన్యాసం పొందారు, బాగానే హాయిగా ఉంది, ధ్యానంలోకి వెళ్ళారు. 6వ గంటకి ఆ దీపం ఆరగానే వెంటనే ఇతనికి వెలుగు వచ్చేసి ఆ దీపం ఆరిందన్న విషయము కళ్ళు తెరిచి చూసేదాడు. ఏంటి వెలిగిపోయింది అని చూసేసి అక్కడికి వెళ్ళి చూశాడంట. మరి ధ్యానం ఏమని నిర్ణయించుకున్నారు? 3 రోజులు లేవకూడదు, భంగం అయిపోయినట్టే. మరి అది నిర్ణయాత్మకంగా లేనట్టు. అప్పుడు ఇది భంగం అయిపోయినటువంటి ధ్యానము భంగం అయిపోయింది కదని ఊరుకున్నాడు. మరి కూర్చోడానికి లేదు అవకాశం. అయితే ఈ లేచేవాడు ఏం చేయాలి? పక్కవాడు ఎవడైతే కూర్చున్నాడో వాడి పక్కన ఉన్నవాడికి అరే అని మెల్లిగా పక్కన ఉన్నవాడికి లేపుతున్నాడు, మిగతా ఇద్దరికి కాకుండా. ఈ పక్కన ఉన్నవాడికి నెమ్మదిగా లేపి మనం వెలిగించే దీపం మారిపోయింది, ఏం చేద్దాం అనేసి వీడికి వెళ్ళిపోయింది. అంటే వీడి సన్నాసత్వం వాడికి కూడా అంటించాడు. వాడు లేచిపోయాడు పాపం. ఇద్దరు లేచిపోయి ఊరుకున్నారా? మరి ఇద్దరు లేచిపోయారా, వాళ్ళిద్దరు ఏం చేస్తారు అనుకోని ఈ ఇద్దరు కలిపి 3వ వ్యక్తి కూడా లేపారు. చూడరా, నేను ఇలాగ కూర్చుంటే వాడు దీపం వెలిగిపోయిందని నన్ను లేపేశాడు అని ఈడి పక్కన ఉన్నోడు చెప్పాడు. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, మా ఇద్దరు లేచిపోయి ఉన్నాం, మీరిద్దరు ఏం చేస్తారు అనేసి 3వ వాడికి చెప్పాడు. ముగ్గురు లేచిపోవడం అయిపోయింది. ముగ్గురు ధ్యానము భంగం అయిపోయింది. ఈ ముగ్గురు కూడా లేచిన తర్వాత 4వ వాడికి ఎవరు లేపలే. ఈ ముగ్గురు యొక్క గుసగుసలు వినబడుతున్నాయి. వినబడి వెంటనే లేచిపోయి కాలర్ ఇలాగేసాడు. చూసారా, మీకంటే నేను కాసేపు ఎక్కువే కూర్చున్నాను ధ్యానంలో అనేసి. అంటే వాడి యొక్క ప్రౌడ్ ని వాడు చెప్పుకున్నాడు. అంటే వాళ్ళు లేపకుండానే వాడు ఈ గుసగుసకు లేచిపోయాడు. అందరు ధ్యానం అక్కడ భంగ్యం అయిపోయింది అన్నమాట. ఏ రకంగా అందరూ ఏమై ఉన్నారు? అక్కడ సన్యాసులు అయి ఉన్నారు. వాళ్ళకి సన్యాసత్వం పొందడానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క చర్య అలా ఉంది. అంటే మనము ఒక దృక్పథంతో కూర్చునేటప్పుడు ఆ దృక్పథాన్ని గోరాలే తప్ప మధ్యలో ఆటంకాలని ఎత్తుకొని పడవలాగా ముయ్యరాదు. మనము మన యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. మనకు ఆకలిస్తే పక్కవాడి గురించి ఆలోచించడం సవ్యంది కాదు. ఇది మరి మాస్టర్స్, ఇలాంటి అద్భుతాలని మనం పొందాలి. ప్రతి ఒక్క మానవత జీవితంలో ఉంది. ఒక కథని, ఒక చిట్కాని ఒక అద్భుతంగా మలుచుకోండి మీ జీవితంలో. మంచి డైరెక్షన్ చేసుకోండి. కాపర్ డైరెక్షన్, సిల్వర్ డైరెక్షన్, గోల్డ్ డైరెక్షన్, డైమండ్ డైరెక్షన్, క్రౌన్ డైరెక్షన్. ఐ ఆమ్ క్రౌన్ డైరెక్షన్. ఐ ఆమ్ యూనివర్సల్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది సార్ విజయరామిరెడ్డి గారు? సార్ అద్భుతంగా ఉంది క్లాసు గారు. కానీ ఆ ఫ్రీక్వెన్సీని అందుకోవాలంటే మేము ఇంకా ఎదగాలి. ఎందుకంటే సార్ మీరు ఎంత స్మార్ట్ గా ఉన్నారో మిమ్మల్ని మీరే గమనించుకోవాలి. అర్థంలో ఒక్కసారి చూస్తే అర్థం అవుతుంది. ఈ చర్మ చక్షులతో మాకు కనపడేది నమ్ముతాం కాబట్టి అంతకు మించి ఉంది 100% సాధ్యం అవుతుంది. సాధన చేస్తే సమకూరు ధరలోన, తప్పక పనులు సమకూరు ధరలోన అన్నట్టు చక్కగా ఉంది సార్. ఎందుకంటే నేర్పడానికి మాస్టర్స్ ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది, దాదాపు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నా యొక్క రీసెర్చ్మెంట్ పరంగా 70,000 మంది ఉన్నారు నాలాంటి మాస్టర్స్. 70,000 మంది.
ప్రపంచం కోట్లాది జనంలో ఇప్పుడు అంటే అంత పెద్ద ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ కింద లెంగ్స్ అని మిగతా ఫ్రీక్వెన్సీస్ కోట్లలో ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు లాంటి వాళ్ళు వేల కొద్ది లేరు కదా, మొత్తం లేరు కదా, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి రకరకాలుగా. ఇప్పుడు అందరినీ టేకప్ చేసి డైరెక్షన్ చేసేవాడికి పెద్ద పెంట ఉంటుంది, పెద్ద సమస్య ఉంటుంది. సినిమా తీసే డైరెక్టర్ కి పెద్ద పని ఉంటుంది. ప్రొడ్యూసర్ ఈజీగా డబ్బు ఖర్చు పెడతాడు ఎంత పెట్టమంటారు. డైరెక్ట్ చేసేటప్పుడు ఆ యొక్క ఆర్టిస్టులు అందరూ రకరకాలుగా యాక్ట్ చేయాలి. అందుకే పెద్ద డైరెక్టర్ కే పెద్ద పని. అందుకనే ఈ లైఫ్ లో అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు 70,000 మంది దగ్గర దగ్గర ఉన్నారు. అంత క్రౌన్ డైరెక్షన్ చేసేవాళ్ళు. చాలు 70,000 మంది అంటే ఎంత పెద్ద క్రౌన్ డైరెక్షన్ జరుగుతుంది తెలుసు ప్రపంచంలో. చాలా చాలా అన్ని కంట్రీస్ లో ఉన్నారు, అన్ని కంట్రీస్ లో ఉన్నారు. నా యొక్క లెవెల్స్ ని బట్టి నాకు ఆ సెన్స్ ఉంది కాబట్టి చెప్పగలను ఈజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి మాస్టర్స్ తో మేము అనుసంధానం అయ్యి ఎంతో ఉత్తేజభరితమైనటువంటి ఈ ప్రపంచానికి మీరు ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ చేస్తూ మంచి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు. చక్కగా బాగుంది. థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన ప్లాట్ఫామ్ రామిరెడ్డి గారి ద్వారా నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మాట్లాడతారా? మాస్టర్స్ మీ అభిప్రాయాలు చెప్పండి మాస్టర్ ఒక్కొక్కరు ఈ సెషన్ మీద. సోమసుందర్ గారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. నమస్తే యోగి గారు, నమస్కారం సార్. నమస్తే నమస్తే సోమసుందర్ రెడ్డి గారు. విజయరామ్ రెడ్డి గారికి నమస్కారాలు. సెషన్ లో ఉన్నటువంటి మాస్టర్లకి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిన మాస్టర్లకు, ఇంట్లో నుండి వీక్షిస్తున్నటువంటి మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. సార్ యోగి గారు, మీరు చక్కటి మంచి మంచి అంశాలతో చాలా బాగా జూమ్ సెషన్స్ మీరు నడిపిస్తున్నారు. మంచి సబ్జెక్టు, చాలా మంచి టాపిక్లు తీసుకొని కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. చాలా కొత్తగా సబ్జెక్టులు మీ అంటూ ఒక స్టైల్లో, ఒక సొంత స్టైల్లో మీరు చాలా బాగా ఒక ధారాపాతలాగా, ఒక నీటి ప్రవాహం లాగా, నది కంటిన్యూస్ గా చాలా ఫ్లో చాలా బాగుంది సార్. మీ మొదటగా స్టార్ట్ చేసిన ఒక సాంగ్ తో, పాటతో మంచి స్టార్ట్ చేశారు. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. చాలా ఎందుకంటే సార్ ఎందుకు ఆ సాంగ్ పాడానంటే ఆ విషయం చెప్తాను. ఎందుకంటే ఆ పాటలో అర్థం చాలా ఉంటది. భలే భలే అందాలు సృష్టించావు నా కోసం, ఎంతటి చక్కటి సాంగ్. ఆ యొక్క క్రౌన్ డైరెక్షన్ లోకి వెళ్ళేవాడికే దాని తాలూకు విషయాలు అర్థమవుతాయి. ప్రతి పాట ఎంత విలువైంది. అంతటి చక్కగా ఆ యొక్క నాగేశ్వరరావు గారు ఆ ప్రకృతిని చూసి చక్కగా చిందులేస్తారు. అలా ప్రతి ఒక్కరు ఆనందంగా చిందులేయండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును సార్, పాట పాడడం చాలా మంచి ఎనర్జీ వచ్చింది. స్టార్టింగ్ లోనే మీరు పాడే విధానము అది బాగా వచ్చింది. ఏదో మన తర్వాత ఏమో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కానీ బాగా వచ్చింది. వాయిస్ అంతా సౌండ్ అంతా బాగా వచ్చింది. మనం కావాలంటే తర్వాత మన టెస్ట్ ట్రైల్ వేస్తాము రోజు కావాలంటే సాంగ్స్ ఏర్పాటు చేసేదానికి. చాలా వాయిస్, మీ గొంతు చాలా బాగుంది. మీరు పాడే విధానము, టోన్ అంతా బాగుంది సార్. చాలా, ఎందుకంటే పాటలు కూడా పత్రి సార్ చెప్తుంటారు, ఆటలు కావాలి, పాటలు కావాలి, సంగీతము, కళలు అన్ని ఉండాలి, ప్రతి ఒక్కరికి క్రికెట్ ఉండాలి, అన్ని ఉండాలి అని చెప్తారు సార్. ఇప్పుడు సార్ మిగతా లోకాల్లో కేవలం ఆటలు పాటలే ఉన్నాయి. మిగతా లోకాల్లో ఒక భూలోకంలోనే ఆ కళ తప్పిపోయింది తప్ప మిగతా లోకంలో అంతా సినీ ప్రపంచమే. మిగతా లోకాల్లో నాకు తెలుసు సార్, అన్ని బట్టి ధ్యానమే కాదు, అన్ని కళలు ఉండాలా. మొత్తం ఇతర లోకాల్లో మీకు సినీ ప్రపంచమే ఉంది, అంత కళల రాజ్యమే. ఓషో చెప్తాడు, మీ కళే కళ అయి ఉంటది, మీ కళలోనే కళాకారుడు అయి ఉంటారు. మీకు నిద్రపోతున్నప్పుడు వస్తున్న కళలో మీరు కళాకారుడిగా జీవించమని చెప్తాడు ఆయన. అదే సార్, చెప్పారు కదా, నిద్రపోయేటప్పుడు వచ్చే కళ కూడా రాంగ్ కాదు, అది కూడా మీ యొక్క స్పందనకి సరైనటువంటి కళాకారత్వం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సార్ చాలా బాగా మీరు చాలా అన్ని కొత్తగా ఉన్నాయి సార్. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా క్లాస్ పెట్టడము, లాస్ట్ చెప్తున్నాను, అందరూ గురువులే. ఈ పౌర్ణమి చాలా ఉత్తమమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 days బాగా ఎన్లైటన్మెంట్ చేసుకోండి బాడీని. ఇటువంటి డైరెక్షన్ లోకి రండి. మంచి డైరెక్షన్స్ ఉన్నాయి, అటువంటి డైరెక్షన్ లో అందరూ డైరెక్ట్ చేసుకోండి మీ యొక్క లైఫ్ ని. ఈ గురు పౌర్ణమి అనేది చాలా ఎనర్జెటిక్ లైఫ్ ఇస్తుంది. ఈ రోజు రేపు
చక్కగా ధ్యానం చేయండి. చాలా మంది మాస్టర్స్ ఉన్నతంగా ఎదగడానికి అవకాశాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామసుందర్. అవును మాస్టర్స్, ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రేపు రాత్రి 12 గంటల వరకు ప్రోగ్రామ్స్ పిఎంసిలో ఉన్నాయి. మనం చక్కగా వినియోగించుకుందాం. విశేషమైన ధ్యానం చేద్దాం. ఆ యొక్క ఉన్నతలోక కాంతిలోక వాసుల నుంచి మనం ఎనర్జీస్ తీసుకుందాం. చాలా బాగా అని ఒక కార్యక్రమాలు చూసి పత్రిజీ గారి సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మన గురువుల గురు పౌర్ణమి వేడుకలు మనం ఎంతో చాలా చక్కగా చేసుకున్నాం. మాస్టర్స్ అందరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి పిరమిడ్ శక్తిని తీసుకొని శాకాహారం ప్రచారం చేసి పిరమిడ్ శాకాహార జగత్కు తోడ్పడి విశ్వశాంతికై మనం పాటుపడాలని జూమ్ సెషన్లు నిర్వహిస్తున్నటువంటి అన్ని మాస్టర్లకు విజయరామ్ రెడ్డి గారికి మరి మీరు చాలా కష్టపడుతున్నారు సార్. మీరు ఎంతో విదేశంలో ఉన్నా కూడా స్వదేశ ధర్మాన్ని పాటిస్తూ మీరు చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. మీకు ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని పరమశివుని కోరుకుంటూ ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస ప్రతి ఒక్క గురువుల ఆద్యాంతము మధ్యాంతము వ్యాస భగవానుడు రచించాడు గురు పౌర్ణమి. గురు పరంపరను ఒక్కసారి మనము గుర్తుకు చేసుకుంటూ అందరి గురువుల యోగీశ్వరుల శక్తి ఒక ఎనర్జీస్ మనం తీసుకొని ఇంకా మన శక్తిని పెంచుకొని ఈ ఆల్రెడీ మనం భూమి ఆల్రెడీ మనకు ఉన్నత తలాలకు 5వ తలంలోకి వెళ్తున్న తరుణంలో వచ్చినటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మనము మరి ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్దాము. అన్ని ఎనర్జీస్ తీసుకొని అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్దాం మాస్టర్స్. ధన్యవాదాలు. పితామహ పత్రిజీ గారికి సహస్ర కోటి ప్రణామాలు. మహానుభావునికి మనకు ఇంతగా ఈ జ్ఞానాన్ని మాస్టర్స్ ను పరిచయం చేసి ఈ సంస్థను పెట్టి మనకు అందరికి ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటి పితామహ పత్రిజీ గారికి మనకు ఎప్పుడు ఉంటాము మనము. ఆయన యొక్క ఆశయం కోసం ఎప్పుడు మనం పనిచేస్తాము అని చెప్పి మాస్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా పాల్గొనాలని అన్ని విషయాలు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో ప్రచారం చేసి మా మాస్టర్స్ కి ఇంకా ప్రోత్సాహం కలిగించాలని చెప్పే వాళ్ళకు, కండక్ట్ చేసే వాళ్ళకు కొందరు తెర ముందు నుంచి పనిచేస్తున్నారు, కొందరు తెర వెనుక నుంచి పనిచేస్తున్నారు. అందరి సహకారము ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇవన్నీ మనతో కాదు, విశ్వము నుంచి అంతరాళం నుంచి ఒక మాస్టర్స్ హాస్టల్ మాస్టర్స్ నడిపిస్తున్నటువంటి యొక్క మన ప్రణాళికలో భాగంగా మనం అన్ని జరుగుతున్న ఈ యొక్క విషయాలు ఇవన్నీ. కాబట్టి అందరము మన వంతు బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు పోదాం మాస్టర్స్. మిగతా మాస్టర్స్ కూడా మా అభిప్రాయాలు తెలియజేయాలని, అందరి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అభిప్రాయం చెప్పండి మాస్టర్స్. హేమలత గారు, నీలనిజ రమేష్ గారు, పద్మ గారు, హనుమంత్ గారు, సువర్చల మేడం గారు. అట్లా రేపు విజయదుర్గ మేడం గారి సెషన్ పెట్టారు కదా, 7 రోజుల సత్సంగం, అదే మన సప్తాహం. దాంట్లో భాగంగా రేపు వేదాంత బాబాజీ గారిని పిలిచింది, ఇన్వైట్ చేసి 3 to 5 అదే దాంట్లో గ్రూప్ లో పోస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ రమణేష్ గారు. కొంచెం ఓల్డ్ సెల్ కి అవడం కొంచెం రాలేకపోయాను. సంతోషం, బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్ వీరబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. 4 చక్షుల కోసం బాగా విషయం విశ్లేషించారు. సంతోషమే. థ్యాంక్ యూ సార్. కొంచెం ధన్యవాదాలు విజయరామరెడ్డి గారు, శ్యామసుందర్ రెడ్డి. చక్కగా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ధన్యవాదాలు సార్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. కొంచెం ఓల్డ్ సెల్ వల్ల కొత్త సెల్ ఛార్జింగ్ అయిపోయింది మాట అది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. లైవ్ లో వెళ్తుంది కాబట్టి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు సార్. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. మాస్టర్స్ ఎవరైనా చెప్తారా మీ అభిప్రాయం? క్లోజ్ చేద్దామా?
హేమలత మేడం గారు, సుబ్బారావు గారు హేమలత మేడం గారు ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు. సుబ్బారావు గారు ఉన్నారు లైన్ లో. సుబ్బారావు గారు మీ అభిప్రాయం చెప్పండి, ఇంకా లాస్ట్ క్లోజ్ చేద్దాం. చెప్పండి. సుబ్బారావు సార్, రుద్రు సార్. సరే, వాళ్ళకు అది అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకొని సుబ్బారావు గారు మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది. మాట్లాడండి. సత్యదేవ పిరమిడ్ ప్రొద్దుటూరు సార్. చెప్పండి సత్యదేవ పిరమిడ్ ప్రొద్దుటూరు. చెప్పండి. ఓకే చెప్పండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. మీ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ చక్షువుల గురించి బాగా విశదీకరించి చెప్పినారు. ఆ పాట కూడా కొంత వచ్చినట్టే మాకు ఆనందదాయకంగా ఉండేది. పాట ముందు పాడినాడు సార్, ఫస్ట్ పాడినాడు మీరు రాకముందు. ఉంది రికార్డు, సోమశేఖర్ రెడ్డి గారు ఇస్తారులేండి, ముందేది రికార్డ్ చేసి పంపిస్తాను సార్. అద్భుతంగా చెప్పారు. ప్రొద్దుటూరు సత్యదేవ పిరమిడ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ అందరి మాస్టర్లకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఇంకా ఈ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో అందరూ గురు పౌర్ణమిలో షెడ్యూల్ అంతా కూడా బిజీ చేసుకున్నారు. ఎందుకంటే అందరూ ధ్యానంలో పరిపూర్ణంగా మునిగిపోయారు. తెలుసుకున్నాం కదా, గ్రేట్ డైరెక్షన్ కావాలని. సెషన్ కూడా తక్కువ వచ్చాయండి, అందరూ ధ్యానంలో ఉంటారు. ఉన్నిలేండి, ఉన్నాయండి. అందరూ ఎనర్జీ తీసుకొని మన పని మనం చేసాము, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ వాక్ విషయంలోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళకి ఆటోమేటిక్ చేరుతాయి. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ టేకప్ చేస్తున్నాం కదా, ఎవరు వచ్చారన్నది కాదు, మనం ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. కాబట్టి మీరు చేసే ఈ గొప్ప ఉద్యమం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే చాలా ఈ యూట్యూబ్ లోకి, ఫేస్బుక్ లోకి, ట్విట్టర్ లోకి ఇవన్నీ పంపిస్తున్నారు. చాలా మంది ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి వింటారు. చాలా రోజులు ఉన్నాయి, ఇంకా వింటారు. నెమ్మదిగా అలా వెళ్తుంది. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ఉండాలని నా యొక్క మనవి తెలియపరుచుకుంటున్నాను. ఈ భూ ప్రపంచం అంతా శాకాహారమయం కావాలంటే ఇప్పుడుండే ధ్యానం నేర్చుకొని ఎంతమంది అయితే పిరమిడ్ మాస్టర్స్, యూనివర్సల్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శాకాహారానికి ప్రత్యేకమైనటువంటి రూట్ ని తయారు చేసుకుంటే ఈ ప్రపంచ మానవులందరికీ చాలా మంచి మనుగడ కలుగుతుంది. అది చాలా అవసరం. ఎందుకంటే ఇంకా చాలా మంది శాకాహారులుగా మారాలి. ప్రపంచం అంతా శాకాహారమయం అయితే సరిపోతుంది. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ప్రోటాన్ గ్రాండ్ లో ఏమవుతుందంటే 5th డైమెన్షన్స్ లో ఇది యాక్సెప్ట్ చేయదండి. నెక్స్ట్ ఎర్త్ బౌండరీ ఎలా ఉందంటే మీకు తెలియదు. అది చాలా ఇంకా ఒడిదుడుకులు పడవలసి ఉంది. కరోనాకే ఇలా అయిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు మనమే చేంజ్ చేస్తున్నాం, మనమే ఎర్త్ ని మార్చుతున్నాం. ఆ యొక్క డ్రిల్లింగ్ వేయడము, స్క్రూ సిస్టమ్ మార్చడము, ఇదంతా మనకు తెలియదు. ఇప్పుడు నేను కూడా ఒక టర్న్ చేశాను అనమాట. ఈ క్లాసు ప్రజల్లోకి వెళ్ళి ఆ న్యూరాన్స్ యాక్టివేషన్ చేసామనుకోండి, ఆటోమేటిక్ ప్రపంచాన్ని టర్న్ చేసినట్టే అర్థం. ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఎర్త్ చేంజింగ్ అనేది ఈ భూమి మీదే ఉంటాం, మనకు అది తెలియదు. అది నడిచే విధానం మనకు అర్థమవుతుంది. దీనిలో ఉండే ఆ న్యూరాన్స్, మనలో ఉండే న్యూరాన్స్, వాడిలో న్యూరాన్స్ యాక్టివేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ లోపల వాడుండే అణువులు, పరమాణువులు గొప్ప ఐశ్వర్య తత్వంతో పొంది ఉండేటప్పుడు వాడు కరెక్ట్ అయిన రూట్ లో ఉండడని అర్థం. అక్కడ భూమికి ఏ భారం కాదు, మనిషిలో గుణమే భారం. మనిషి గుణం భారం తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ భూ ప్రక్షాళన అంతా కూడా అశుద్ధం నుండి శుద్ధమైంది. అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ మనం 5th డైమెన్షన్స్ అంటే ఏమీ లేదు. ఆ సెన్స్ లో మనమే ఇక్కడ రూట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఈ యొక్క మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. మన ద్వారా ఒక 1000 మంది వింటారు, 10,000 మంది వింటారు, 1,00,000 మంది వింటారు, 1,00,00,000 మంది వినొచ్చు. ఈ మెసేజ్ వాడిలో ఎప్పుడైతే ఆ ఐక్యత వస్తుందో ఇందులోకి రావాలని, అది ఒక టర్న్ అయినట్టే. అది ఒక ఈజీ చేస్తుంది అన్నమాట. మనమే ఈ యొక్క ఎర్త్ ని డిజైన్ చేస్తున్నాం. ఇలా ఈ రకంగా మనం ఇచ్చే మెసేజ్ల ద్వారా ఎర్త్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇలాగే అర్థం చేసుకోవాలన్నమాట. శూన్యంగా ఉంటాయి ఇవన్నీ కూడా. కనిపించని దైవాలు ఎన్నో ఉన్నాయి, కనిపించని శక్తులు ఎన్నో ఉంటాయి. దాన్నే అతీంద్రియ శక్తులు అంటారు. అవి చర్మచక్షులకి కనబడవు. చర్మచక్షులకి ఎవరికైనా, చర్మచక్షుల్లో ఉండే వాళ్ళు ఎవరైనా అతీంద్రియ చక్షులు చూడాలనుకుంటే అతీంద్రియ శక్తులు ఉండే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొన్నాళ్ళు పరిచయం అవ్వాలి. చూడండి, బొమ్మరిల్లి సినిమా చూస్తుంటారు. సిద్ధార్థ అమ్మాయి జెనిలియా
ఒక వారం రోజులు రండి మా ఇంటికి, మా యొక్క అలవాట్లు తెలుస్తాయి అంటారు. ఒక వారంలో తన యొక్క చేష్టా గుణాలు అర్థమవుతాయి ఆ తండ్రికి, సిద్ధార్థ తండ్రి ప్రకాష్ రాజ్ గారికి అర్థమవుతుంది. ఇలాంటి స్టైల్లో ఎందుకు చెప్తున్నామంటే ప్రతి దాంట్లో మేము ఉన్నాం. దైవం అనేది ఉంది అని చెప్పడానికి సినిమా స్టైల్ అవ్వచ్చు, అలాగే హరిశ్చంద్రుడి నాటకంలో కూడా ఉన్నాయి. హరిశ్చంద్రుడు ఎంతో హరిశ్చంద్రుడి పద్యాలు విన్నారనుకోండి, అందులో ఎంతో అర్థం ఉంటుంది. చాలా చాలా నాకైతే బాగా అర్థమైపోతుంటాయి, ఎందుకంటే నేను గ్రౌండ్ డైరెక్షన్ లో అర్థం చేసుకుంటాను, ప్రతి దాన్ని అర్థం చేసుకుంటాను. ఆ హరిశ్చంద్రుడి పద్యాన్ని విని పక్కకు తోసేస్తారు. అవి ఎవడు వింటాడు ఈ బుర్రకథ అని. బుర్రకథ అంటే ఏంటంటే తెలుసండి, బుర్రకు వచ్చే కథ. ఈ యొక్క బుర్ర కోసమే ఆ బుర్ర కథ. ఇవన్నట్లో ఎన్లైటైన్మెంట్ ఉంది, అన్ని వాటి నుండి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క ఎన్లైటైన్మెంట్ అందుకే తీసుకొచ్చాం. ప్రతి దాన్ని అసలు విషయం అంటే పనికి మాలింది కట్ చేసేసి పనికి వచ్చేదాన్ని ఆ న్యూట్రల్ ఫేస్ రెండు కలుపుతున్నాం, ఈజీ చేస్తున్నాం. ఇంతవరకు 2 వైర్లు ఉంటే గానీ ఏది జరిగేది కాదు. నికోలా టెస్లా ఏ వైర్లు లేకుండానే విద్యుత్ తయారు చేశాడు. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ కనిపించకుండానే, వైర్లు కనిపించకుండానే మాట్లాడగలుగుతాం. గతంలో ఫోన్ వైర్ కనిపించింది, వైర్లెస్ వచ్చింది. అలా అంత ఈజీ చేసాం, అందుకే ఆ వైర్ కట్ చేయడానికి వచ్చాం. ఇది ఈజీ. ఆ వైర్ ని కట్ చేసేస్తే ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. అందుకే అటువంటి కటప్లు, అందుకే బుర్రకథలో ఉంది, హరిశ్చంద్రుడి నాటకంలో ఉంది, సినిమాల్లో ఉంది, సత్యం అన్నిటిలో ఉందని ఈజీగా చేయడానికి ఇలా ఈజీగా చెప్తున్నాను. మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటాను. నాలో అయితే ఏ తప్పులు లేవు. ఐఎమ్ ఏ గ్రౌండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, నెక్స్ట్ నెక్స్ట్ సెషన్ మనం సాంగ్స్ పెట్టుకున్నాం. థ్యాంక్ యూ తప్పకుండా. ఒక 5-6 సాంగ్స్, ఓన్లీ సాంగ్స్. నేను ఒక 2-3 సాంగ్స్ పాడతాను, మిగతావి పాటలు మైక్ లో వేసి అర్థం చేద్దాం. చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ పాడదాం, డాన్స్ కూడా చేద్దాం, ఇంకా అవకాశం. జూనియర్ ఓషో అయిపోతారు సార్. ఐఎమ్ ఓషో అంటే సీరియస్ ఒక పిక్ పెట్టాను చూసారా? 3G కూడా డాన్స్ అంటే ఇష్టం. ఐఎమ్ ఏ క్రియేటివిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, మీరు వచ్చినందుకు. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ మాస్టర్స్. ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న మాస్టర్స్ కి, నెక్స్ట్ రాబోయే యూట్యూబ్ లో చూసి ఈ యొక్క డైరెక్షన్ క్లియర్ గా అర్థం చేసుకుంటారు, మీ లైఫ్ ని చేంజ్ చేసుకుంటారు. సుందర్ గారు, ఈ రోజు నుంచి మనం ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టాం, లైవ్ వెళ్తాను. ఈ యొక్క పౌర్ణమి దినంతో ప్రతి ఒక్కరూ గొప్ప గ్రేట్ ఎన్లైటైన్మెంట్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, మీ క్రౌన్ డైరెక్టర్, మీ వీరేంద్ర ఏవి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. విజయరామరెడ్డి గారికి మీకు ధన్యవాదాలు. ఆల్ మాస్టర్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీకు కూడా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు సుబ్బారావు గారికి. సుబ్బారావు సార్, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 70 ఏళ్ల వయసులో కూడా 12 గంటలు అవుతున్నా కానీ ఇంకా మేల్కొని మాతో పాటు యువకులతో పాటు వింటున్నందుకు ఓపిక, మాకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుబ్బారావు గారు చాలా, ఆయనే మెయిన్ క్రౌన్ డైరెక్టర్ సార్. అద్భుతమైన మాస్టర్ అండి. అందుకే ఆయన ఎప్పుడు విసిగిపోరు. మార్నింగ్ లేచిన 6 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు ఇదే ధ్యానం గురించి తప్ప వేరే ఆలోచన లేదు. చెయ్యాలి. ప్రపంచం అంతా ఈ ధ్యానమయం చేయాలి, శాకాహారమయం చేయాలి. ఇదే ఇప్పుడు పనితీరు. ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఒక్కొక్క ధ్యానం 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అదే నెక్స్ట్ రాబోయే రోజుల్లో చాలా ఈజీ సార్. మనం ఇంకా కొన్నాళ్ళ తర్వాత పంటలు పండించుకోవడం ఇవేమీ ఉండదు. డైరెక్ట్ గా గ్లూకోమెటా అనేసి దానికి కనెక్ట్ అయిపోతారు మానవులంతా. అది యాస్ట్రా డెరైట్స్ నుండి ప్రోటాన్ గన్స్ కనెక్ట్ చేస్తున్నాయి మానవుడి యొక్క నిర్మాణానికి. ఎవరైతే 12 DNA లోకి వస్తాడో వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు. పోషకాహారాలన్నీ అక్కడి నుండి వచ్చేస్తాయి. అది అలా ఇప్పుడు చూడండి, చాలా మంది చాలా రాకెట్లో కూడా ప్రయాణించేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఫుడ్ ని తీసుకోవాలి. జస్ట్ పోషక విలువలు ఉండే కొన్ని ఏవో టాబ్లెట్స్ తీసుకెళ్తారు, అంటే స్పిరినోనో లాంటి టాబ్లెట్స్ తీసుకెళ్లి వాడతారు. జస్ట్ వాళ్ళకి ఆకలి ఉండదు. అలాగే మనము ఆ యాస్ట్రా డెరైట్స్ లో ఉండే ఆ ప్రోటాన్ లో ఆ గ్లూకోజ్ అనేది మనం తెలుసుకుంటే కనెక్ట్ అయిపోతాం ఈజీగా. మనం నేర్చుకుని, అంటే ఇప్పుడు నాకు అది అవకాశం ఉంది, కానీ భౌతికమైన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చుట్టుపక్కల, అవన్నీ వదలదలుచుకోలేదు. నేను మంచి రుచులు వాళ్ళతో పాటు ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ. ఒకనొక టైంలో
మీ ఎనర్జీని థ్యాంక్ గుర్తించేసి యూ సార్, థ్యాంక్ యూ. మా అందరి సహకారాన్ని కోరుకున్నాం సార్. ఉంది నేను చేయగలను సార్ ఏదైనా. లేదు లేదు, నేను వీరభోగ వసంతరాయనిగా మంచి ఎన్లైటైన్మెంట్ చూపిద్దామని నెక్స్ట్ ఉంచానమాట బాడీని. సూపర్ గా చేద్దాం, మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. అలాగిలాక అన్ని ఫ్లైట్స్ అన్ని వస్తాయి మనకి. అదే సార్, మనం వెళ్ళామంటే 100 కార్లు వస్తాయి ఓషో రజనీష్ లాగా. అదే సార్ దాన్ని గుర్తించాలి మనం ఎక్కడ చేరితే అక్కడికి 100 కార్లు వస్తాయి సార్. సార్. ఇప్పుడు మీరు మిమ్మల్ని గుర్తించాలంటే మాకు మనోనేత్రంతో కనపడాలి. అప్పుడు కానీ మామూలు అయితే కనపడదు కదా, ఏదోలే ఆయన చెప్తారు ఏంటో అనుకుంటారు. అది లేదు లేదు, రావాలని కోరుతున్నాం. పోనీ మీరు ఎలాగో డైరెక్షన్ చేస్తున్నారు, ఈ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అనేక రకాల ప్రచారం చేస్తున్నారు. మీరు నన్ను నమ్మారనే కదా. నేను కాకపోతే మన చర్మశిక్షులకు కనబడితే ఇప్పుడుండే సొసైటీలో చర్మశిక్షులకు కొంచెం కనబడితే ఈ మెసేజ్ ద్వారా మీ మనోచక్షు, దివ్య చక్షు యాక్టివేట్ అయిపోయి, అందుకే మీరు సేవింగ్ చేసుకుని వచ్చేసారు. దాంతో క్లియర్ అయిపోయింది. ఓకే ఈజీ సార్, మనం చాలా ఈజీగా మెథడ్స్ ఇవ్వగలం. మీరు ఈజీగా నమ్మితే చాలు, ఈ క్షణమే మీరు మారిపోయారని నేను విశ్వసించగలను. మీరు కూడా విశ్వసించగలరు ఈజీ. మీరు గొప్ప గ్రేట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మాస్టర్స్. గుడ్ నైట్. సోమసుందర్ రెడ్డి గారు గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గారు అందరికి ధన్యవాదాలు. అందరికి తెలియట్ చెప్దాం. వచ్చిన వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, ఫేస్బుక్ లో వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. రేపు చూడబోయే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. క్లోజ్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్.